ఆలోచించి వారికి ఈరోజు నిర్ణయం చేసి ఈరోజు 3 కార్యక్రమాలు. ఒకటి పిల్లలకు అభిషేకం, ఈరోజు మాకు వివాహ దినము, అలాగే మీ క్రిస్మస్ సందర్భం, ఈ 3 కలిపి ఒక్కసారిగా వచ్చింది. అందులో ఈరోజు పాస్టర్ గారు టీడీ లాజరస్ అయ్య గారు ఆత్మీయ తండ్రి 2000 సంవత్సరం నుండి అయ్యగారికి నేను ట్రాన్స్లేషన్ చేస్తూ దేవుని పరిచర్యలు అనేక ప్రాంతాలలో మనకు ఇక్కడ తక్కువ అయ్యగారు ఆంధ్ర పూర్తిగా తిరుగుతారు చాలా. ఈరోజు అసలు టైం లేదు కాబట్టి వెంటనే రాజమండ్రి గారు టైం లేని పరిస్థితులు కూడా సమయాన్ని నాకు ఇచ్చి ఈరోజు ఆయన రావడానికి ఎంతగానో దేవుడు కృప చూపించాడు. ఈ సమయాన్ని మనము అపోస్తలుకి టీడీ లాజరస్ అయ్య గారిని మనమందరం కర్మలు తట్టి ప్రేమతో ఆహ్వానిద్దాం. మరి తెలుగులో తర్జుమా చేయడానికి రెవరెండ్ రాజేంద్ర నాయ్ గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. వారు కూడా చాలా సుపరిచితులు. అయ్యగారికి చాలాసార్లు వారు చాలా చక్కగా ట్రాన్స్లేషన్ చేస్తున్నారు, బలంగా వాడుకొనున్నారు. చాలా సంతోషం. మరి రాజేంద్ర నాయ్ గారిని కూడా మనమందరం కర్మలు తట్టి ప్రేమతో ముందుకు ఆహ్వానిద్దాం. మీరందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? హల్లెలూయా. தேவநாமத்திற்கு மகிமை உண்டாகட்டும். ஹல்லேலூயா. ஜீவனுள்ள தேவனுடைய கிறிஸ்து இயேசுவின் நாமத்தினாலே நன்மையான எந்த ஈவும் பூரணமான எந்த வரமும் ஜோதிகளின் பிதாவினிடத்திலிருந்து இறங்கி வருகிறது. அவரிடத்தில் யாதொரு வேற்றுமையும் இல்லை. జీవము కలిగిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మనకు దేవుడు అనుగ్రహించే ప్రతి ఈవియో పరంజ్యోతి అయిన జీవము కలిగిన దేవుని నుండి మనకు లభిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. அருமையான பாஸ்டர் சகை அவர்களை 2000 ஆண்டு முதல் எனக்கு தெரியும். ప్రియులు దైవ సేవకులు సగై గారు నాకు చాలా సంవత్సరాలుగా తెలుసు. பாஸ்டர் அருளரசு அவர்கள் 90ஆம் வருஷத்துலேருந்து எனக்கு தெரியும். పాస్టర్ అరుళర్స్ గారు 90వ సంవత్సరం నుండి నాకు సుపరిచితులు. பாஸ்டர் சகை அவர்கள் என்னை இப்படி ஒரு பிரதிஷ்டை நீங்கள் வரணும்னு சொன்ன பொழுது எனக்கு இன்றைக்கு நான் திராட்சாராம் நாளைக்கு காலையில் திராட்சாராமில் எனக்கு பாஸ்டர்ஸ் மீட்டிங், ஈவினிங் ஒரு மீட்டிங், 12ஆம் தேதி மண்டபேட்டாவில் ஒரு 500 பாஸ்டர்ஸுக்கு மீட்டிங். ஆனாலும் அவர் கேட்டுக்கொண்டதன் பேரில் நான் இங்கே இருக்கிறேன். దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఈ అభిషేక ఆరాధనలో వారు టీడీ రాజరస్ గారిని పాస్టర్ గారు ఆహ్వానించారు. నాకు చాలా పనులు ఉన్నాయి. నేను ద్రాక్షారామంలో రేపటికి దైవ సేవకుల యొక్క కూడికలో మాట్లాడవలసి ఉంది. అక్కడి నుండి వేరొక కూడికలో మాట్లాడవలసి ఉంది. కాబట్టి సమయాన్ని కుదించుకొని ఈ కూడికలో పాల్గొనడం నాకు సంతోషదాయకం. இந்த வருஷம் நான் ஞானஸ்நானம் பெற்று 50வது வருஷம். అయ్యగారు బాప్తిసం పొందిన 50వ సంవత్సరం ఇది. రక్షింపబట్టి 52 ఆండుகள் ఆகிறது. రక్షింపబడి 52 సంవత్సరాలైంది. ప్రియులు దైవ సేవకులు ప్రసంగ ఊழியம் ఆరంభించి 49 வருஷங்கள் ఆகிறது. ప్రసంగ పరిచర్య ప్రారంభించి 49 సంవత్సరాలు అవుతుంది. எனக்கு திருமணம் முடிஞ்சு 43 ஆண்டுகள் முடிஞ்சிருச்சு. వివాహమై 43 సంవత్సరాలు అయింది. எனக்கு 4 பிள்ளைகள், 3 மருமக்கள், 6 பேர பிள்ளைகள் இருக்கிறார்கள். అయ్యగారికి 3 పిల్లలు, కోడళ్ళు 4 పిల్లలు, ఆ విధంగానే కోడండ్రు, మనవరాండ్రు కూడా ఉన్నారు. நான் கர்த்தருக்கு மகிமையான சாட்சியாக சொல்லுகிறேன். இந்த 43 வருஷத்துல என் மனைவியை நான் ஒரு முறை கூட அடிச்சதில்லை. నేను దేవునికి మహిమకరంగా చెబుతూ ఉన్నాను. అయ్యగారు తన భార్యను ఈ సుదీర్ఘమైన సంవత్సరాల్లో ఎప్పుడు కూడా కొట్టలేదు. అయ్యగారు అది நீங்க ஓகே. என் மனைவி நான் வாடி பொடின்னு கூட சொன்னது கிடையாது. అయ్యగారు వచ్చి తన భార్యను
రాబో అని కూడా ఎక్కువగా అలా మాట్లాడరు. மரியாதை குறைவாக பேசுனதில்லை. అమర్యాదగా మాట్లాడలేదు. எனக்கு திருமணம் ஆகும்போது 24 வயசு. అయ్యగారికి వివాహమైనప్పుడు 24 సంవత్సరాలు. நான் பெண்பாடாக இருந்தேன். అప్పుడు అయ్యగారు చాలా అందంగా ఉన్నారు. சிரிக்கிறத பார்த்தா எனக்கு வெட்கமாக இருக்கு. నేను నవ్వేది చూస్తే నాకు సిగ్గుగా ఉంది. நம்ப மாட்டேங்கிறீங்க. నమ్మడం లేదు మీరు. நான் எப்படி இருந்தேன் கல்யாணப்போ వివాహం చేసుకునేటప్పుడు ఎంత బాగున్నాను అందంగా. దయచేసి చూడండి, ఎంత చాలా ఇట్స్ వెరీ బ్యూటీ. మీరు కూడా చూడండి ఎంత చక్కగా చూడండి. சரி. వెరీ హ్యాండ్సమ్. விஷயம் என்னன்னா, எனக்கு பெண் பார்க்கும் பொழுது நான் சென்னை பல்கலைக்கழகத்தில் டைப்பிஸ்டாக வேலை செய்து கொண்டிருந்தேன். అయ్యగారు వచ్చి టైపిస్ట్ గా మరి పనిచేస్తూ ఉన్నారు சென்னை பல்கலைக்கழகத்தில், చెన్నై యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్. యూనివర్సిటీ ఆఫ్ మెడ్రాస్ లో కళాశాల. ఆయన కళాశాలలో టైపిస్ట్ గా పనిచేస్తూ ఉన్నారు. பிரைஸ் தி லார்ட். దేవునికి స్తోత్రం. எனக்கு பெண் பார்க்க நான் திருமணத்துக்கு முன்பே கன்வென்ஷன் ஸ்பீக்கர். అయ్యగారు వివాహం చేసుకోవడానికి ముందే కన్వెన్షన్ స్పీకర్ అన్నమాట. நிறைய போதகர்கள் பெண் கொடுக்க முன் வந்தார்கள். అనేక మంది బోధకులు వివాహం చేసుకోవడానికి అమ్మాయిని ఇవ్వడానికి ముందుకొచ్చారు. வசதியானவர்கள் பெண் கொடுக்க முன் வந்தார்கள். వసతి కలిగిన వాళ్ళు చాలా మంది అమ్మాయిని ఇవ్వడానికి ముందుకొచ్చారు. எனக்கு பெண் பார்க்கும் பொழுது எனக்கு வரக்கூடிய மனைவிக்கு 3 குவாலிட்டி ஆர் குவாலிஃபிகேஷன். అయ్యగారిని వివాహం చేసుకోవాలంటే 3 ప్రాముఖ్యమైన క్వాలిటీస్ ఉండాలని కోరుకున్నారు. కండిషన్స్. எனக்கு வரக்கூடிய மனைவி, అయ్యగారికి రాబోయే భార్య என்னை விட வசதி குறைந்தவளாக இருக்கணும். నాకంటే వసతి తక్కువగా ఉండాలి. என்னை விட படிப்பு குறைந்தவளாக இருக்கணும். నాకంటే చదువు తక్కువగా ఉండాలి. என்னை விட அழகு குறைந்தவளாக இருக்கணும். నాకంటే అందం తక్కువగా ఉండాలి. நான் சொன்னப்போ எங்கள் அண்ணன் எங்கள் அக்காவெல்லாம் பைத்தியமாடா நின்னாங்க. ఆ అయ్యగారి యొక్క అన్నదమ్ములు వాళ్ళందరూ కూడా నీకేమైనా పిచ్చారా అన్నారు. ஏன்னா எனக்கு தெரியும், நான் ஒரு நாளில் கர்த்தர் என்னை முழு நேர ஊழியத்துக்கு அழைப்பார், வருவேன். இந்த ஊழியத்தில் பாடுகள், நிந்தைகள், அவமானங்கள் வரும். அவைகளை சகித்து கொள்வதற்கு இப்படிப்பட்ட ஒரு பெண் தான் எனக்கு வேண்டும் என்று கேட்டேன். అయ్యగారికి తెలుసు, నేను ఒకానొక రోజులో ఈ మహా గొప్ప పరిచర్యకు పిలువబడతాను. పిలువబడిన తర్వాత కష్ట నష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయి. వాటిని సహిస్తూ నాతో కూడా సహకరించే ఒక మంచి అమ్మాయి కావాలన్న భావము నా హృదయంలో ఉండింది. హల్లెలూయా. హల్లెలూయా. கர்த்தருடைய கிருபையினாலே, దేవుని యొక్క కృప వలన இன்றைக்கு என் மனைவி முழங்காலில் நின்று ஜெபித்து முட்டி 2 தேஞ்சு போய் இப்போ செயற்கை மூட்டில் தான் இருக்காங்க. ఇప్పుడు చూడండి, మరి అయ్యగారి యొక్క భార్య సత్యమణి గారు నిజంగా ప్రార్థన చేసి మోకాళ్ళన్నీ కూడా నిజంగా మరి ఎక్కువగా అక్కడ మోకరించినప్పుడు నల్లగా ఏం చేస్తుంది, గడ్డగట్టినట్లు అయిపోతుంది కదా. అటువంటి పరిస్థితిలోకి వచ్చి ప్రార్థనా పర్రాలుగా ఉంది. பிரைஸ் தி லார்ட். ప్రైజ్ ది లార్డ్. 13 ஆண்டுகளுக்கு முன்பு என் மனைவிக்கு 2 மூட்டும் செயற்கை மூட்டு பொருத்தப்பட்டது. నిజంగా ఆమె యొక్క మోకాళ్ళు 2 కూడా నిజంగా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాయి. பிரைஸ் தி லார்ட். దేవునికి స్తోత్రం. நான் ஏறக்குறைய 39 நாடுகளுக்கு போயிருக்கேன். దాదాపు అయ్యగారు 39 దేశాలకు వెళ్ళి వచ్చారు. 34 நாடுகளில் பிரசங்கம் பண்ணியிருக்கிறேன். 38 దేశాల్లో వాక్య పరిచర్య చేశారు. இந்த வருஷத்தில் மட்டும் 9 நாடுகளுக்கு போயிருக்கேன். ఈ సంవత్సరంలో మాత్రం 9 దేశాలకు వెళ్ళి వచ్చారు. போன வருஷம் 8 நாடுகளுக்கு. పోయిన సంవత్సరంలో 8 దేశాలకు, 8 மாநிலங்கள், 8 దేశాలు, ప్రాంతాలు. இந்த வருஷம் இதுவரையிலும் 2.5 லட்சம் கிலோமீட்டர் டிராவல் பண்ணியிருக்கேன். దాదాపు ఈ సంవత్సరంలో 2.5 లక్షల సుదూరమైన ప్రయాణం చేసి వచ్చారు. இந்த வருஷம் என் மனைவி என்னோட ஆஸ்திரேலியா, நியூசிலாந்து, సింగపూర్, మలేషియా வந்திருந்தாங்க. అయ్యగారి యొక్క సత్యమణి గారు మలేషియా, సింగపూర్ ఈ ప్రాంతాల్లో నాతో కూడా కలిసి ప్రయాణం చేశారు. నా வெளிநாடு போகும்போது நீங்களும் வாங்கன்னு கூப்பிடுவேன். నేను విదేశాలకు వెళ్ళేటప్పుడు మీరు కూడా రండి అని పిలుస్తూ ఉంటాను. நான் வரல, நீங்க போங்க. నేను రాను, మీరే వెళ్ళండి అంటారు. நான் உங்களுக்காக ஜெபம் பண்றேன். నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. இன்னைக்கு ఈరోజు
என் மனைவி காலையில் 10 மணிக்கு பைபிள் எடுத்துக்கிட்டு சர்ச்சுக்கு போனாங்கன்னா ఉదయం 10 గంటలకు బైబిల్ తీసుకొని చర్చ్కి వెళ్ళారంటే 3 மணி நேரம் பைபிள் படிப்பாங்க, 3 గంటలు బైబిల్ చదువుతారు, 3 மணி நேரம் ஜெபம் பண்ணுவாங்க, 3 గంటలు ప్రార్థన చేస్తారు. வேறு ஒன்றும் தெரியாது. వేరే ఏమీ తెలియదు. சர்ச்சில் பிரசங்கம் பண்ண சொன்னால் பண்ண மாட்டேன்பாங்க. చర్చిలో ప్రసంగం చేయమంటే చేయరు. வியாழக்கிழமை உபவாச கூட்டத்தில் பெண்களுக்கு பிரசங்கம் பண்ணுவாங்க, அதுவும் மாதத்துக்கு ஒரு முறை. మరి గురువారము నెలకు ఒక్కసారి స్త్రీల కూడికలో వాక్య పరిచర్య చేస్తారు. இப்போ என்ன கேள்வினா, ఏంటి ప్రశ్న అంటే, உங்களுக்குள்ள சண்டையே வந்தது இல்லையா? మీలో ఎప్పుడు సమస్య, జగడాలు, గొడవలు రాలేదా? சண்டை வராத குடும்பம் குடும்பமே இல்லை. నిజంగా గొడవలు లేని కుటుంబం అంటూ లేనే లేదు. உங்களுக்கு கோபமே வராதா? మీకు కోపమే రాదా? என் கோபம் எப்படி இருக்குன்னு என் மனைவி பிள்ளைகளை கேட்டால் தான் தெரியும். నా కోపం ఎట్లా ఉంటుందో అయ్యగారి యొక్క భార్య పిల్లల్ని అడిగితే తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. திருமணமான புதுசில் వివాహమైన కొత్తలో என் மனைவிக்கு எனக்கு அடிக்கடி சண்டை வரும். అయ్యగారికి అయ్యగారి భార్యకు చిన్న చిన్న గొడవలు వచ్చేవి. அதுக்கு நான் காரணம் இல்லை, దానికి అయ్యగారు కారకుడు కాదు. அவங்க మామియారు, వాళ్ళ అత్తగారు, அவங்க நாத்தனார், వాళ్ళ యొక్క ఆడబడుసు. நான் காரணம் இல்லை. అయ్యగారు కారకులు కాదు. ஆனாலும் சில நேரத்தில் ఆయనను కొన్ని సందర్భాల్లో ஒரு நாள் பிரச்சனை வந்துச்சு. ఒకరోజు సమస్య వచ్చింది. என் மனைவி சொன்னாங்க, நீங்கள் అమ్మా పక్కம்தான் அப்படின்னாங்க. అయ్యగారు అమ్మగారు అయ్యగారితో చెప్పారు, మీరు ఎప్పుడు అమ్మగారి పక్కనే. எங்கள் அம்மா சொன்னாங்க, நீ பொண்டாட்டி பக்கம்தான். మా అమ్మగారు చెప్పారు, నువ్వు భార్య పక్షంగానే. நான் 2 பேரும் நிற்க வச்சு சொன்னேன், నేను ఇద్దరిని నిలబెట్టి చెప్పాను, நான் உனக்கு நல்ல மகனாக இருக்க விரும்புகிறேன், నేను నీకు మంచి కుమారునిగా ఉండడానికి நல்ல ఆశిస్తున్నాను, புருஷனாக இருக்க விரும்புகிறேன், నేను నీకు మంచి భర్తగా ఉండాలని ఆశిస్తున్నాను. இவ்வளவுதான் நான் சொல்ல முடியும். ఇంతే నేను చెప్పగలను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. உடனே என் மனைவிக்கு கோபம். వెంటనే అమ్మగారికి కోపము. நியாயமான கோபம் தான். న్యాయమైన కోపమే. நான் எங்கள் வீட்டுக்கு போகிறேன். మా ఇంటికి వెళ్తాను. சரி புறப்படு. సరే బయలుదేరు. நானும் புறப்பட்டேன். నేను కూడా బయలుదేరినాను. நீங்கள் ఎங்கே వరீங்கண்ணா? మీరెందుకు వస్తారన్నారు. நான் எங்கள் மாமியார் வீட்டுக்கு போகிறேன்னு. మేము అత్తగారి ఇంటికి వస్తానన్నాను. நீங்கள் வர தேவையில்லைண்ணா, మీరు రానవసరం లేదు, நீ போ, మీరు వెళ్ళండి, நானும் போகிறேன். నేను కూడా వెళ్తాను. நீங்கள் வரக்கூடாது, మీరు రాకూడదు, அதெல்லாம் நீ சொல்லக்கூடாது. అదంతా నువ్వు చెప్పకూడదు. 2 பேரும் போகணும். ఇద్దరు వెళ్ళాం. எங்கள் மாமனார் ரிட்டையர்ட் போலீஸ்காரர். మామగారు రిటైర్డ్ పోలీస్ గారు, நல்ல உயரமாக இருப்பார். ఆయన హైట్ గా ఉంటాడు. அவங்க 2 అక్క, ఆమెకు ఆయనకు 2 అక్కలు, ఒక అన్న, ஒரு தம்பி. ఒక తమ్ముడు. வீட்டுக்குள்ளே நுழைஞ்சது தான் ఇంటి లోపలికి వెళ్ళాం. అడే ஒரு ఉన్నత బలం ఇరగన మాదిరి, ఒక ఉన్నతమైన బలం దిగి వచ్చినట్లుగా భయంకరమైన సత్తం, భయంకరమైన శబ్దం எனக்கு புரிஞ்சுக்கிருச்சு. నాకు అర్థమైంది. అమ్మ வீட்டுக்கு வந்த உடனே ఉన్నత బలం வந்துருச்சு. అమ్మగారి ఇంటికి వచ్చిన వెంటనే ఉన్నత బలం వచ్చేసింది. நான் சொன்ன டைம் ஆச்சு, నేను చెప్పాను సమయం అయింది, ఆఫీస్కి వెళ్ళాలి, வந்து பேசிக்கலாம், వచ్చి మాట్లాడుకుందాం. లేదు, భయంకర కోపం, చాలా కోపం. அவங்க அப்பா சொல்ற அமைதியா இருமா, அமைதியா இரு. వాళ్ళు డాడీ చెప్తున్నారు నెమ్మదిగా ఉండమ్మా, అక్క சொல்றாங்க அமைதியா இரு. అక్కగారు చెప్తున్నారు అన్న నెమ్మదిగా அமைதியா இரு. అన్న చెప్తున్నాడు నెమ్మదిగా ఉండమని. அவங்க எல்லாத்தையும் சேர்த்து வச்சு லிஸ்ட் போட்டு ஒன்னொன்னும் சொல்லி சொல்லி వారందరూ ఒక పెద్ద లిస్టు పట్టిక వేసి ఒక్కొక్కటిగా చెప్తా ఉన్నారు. என்ன வெளியே போக விட மாட்டேங்கிறாங்க. ఎందుకు బయటకు పోవడానికి ఆఫీస్ నన్ను వదిలిపెట్టలేదు. ఆఫీస్కు సమయం అయింది. எனக்கு கோபம் வந்துருச்சு. నాకు కోపం వచ్చింది. முதல் முறையா அடிக்க போறேன். మొట్టమొదటిసారిగా కొట్టబోతాను. అడికணும், కొట్టాలి, அளவுக்கு కోపం, ఆనా అడిక కూడదు. కొట్టకూడదు కదా. నా ஊழியம் செய்றேன், నేను సేవ చేస్తున్నాను కదా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. எனக்கு அடிக்கணும்னு என்ன வரும்போதெல்லாம் கையை பிடிச்சி பலிபீடத்தில் வாக்கு கொடுத்தது தான் ஞாபகம் வரும். నేను కొట్టాలని భావించినప్పుడంతా బలిపీఠం మీద చేతులుంచి వాగ్దానం చేసింది నాకు జ్ఞాపకం వస్తుంది. అడికల ஆனால் అడిக்கணும், కొట్టలేదు కానీ కొట్టాలి, కొట్టాలని చేతులు పైకెత్తాను. இப்போ பிரச்சனை என்னன்னா, సమస్య ఏంటంటే அந்த అమ్మ అడిக்க முடியாது, ఆ అమ్మను కొట్టలేను, ஆனால் கோபத்தை தீர்த்தாகணும். కానీ కోపాన్ని తీర్చుకోవాలి. என்ன நானே அடிச்சுக்கிட்டேன், తనను తానే కొట్టుకున్నాడు. அப்படி அடிச்ச உடனே ఇలా కొట్టుకున్నాడు. என் கையில் இந்த வாட்ச் இங்கே பட்டு ரத்தம் வந்துருச்சு. నా చేతిలో ఉన్న వాచ్ తగిలి ఇక్కడ రక్తం వచ్చేసి அவங்க அண்ணன் பார்த்தான். వాళ్ళ అన్న చూశాడు. அப்படி பாவி பாஸ்ட் அவர் பிரதர்
வேலைக்கு போனோம் பார் ரத்தம் வருதுன்னு அவனுக்கு வந்த கோபத்தில் என் மனைவி வந்து ஓடி ஒரு குத்துனான். గమనించండి, కోపం వచ్చేసింది. అతడు సహోదరుడు సేవకుడు, అతని రక్తాన్ని చూసిన వెంటనే ఆయన కోపం వచ్చి ఆమెను ఒక గుద్దాడు. నా కన్ను మూడిட்டாய், నేను కన్నులు మూసుకున్నా. ఆండవరే ఎన్నోరు కుత్తు విడాదా ప్రభా, ఇంకో దెబ్బ కూడా పాడని గట్టిగా చెప్పు, ఇంకొక దెబ్బ కూడా పడకూడదా? కన్ను మూడిட்டாய், కళ్ళు మూసుకున్నా. இன்னும் வேலை அவ என் மனைவி சொல்லலாம். అప్పుడు అమ్మగారు చెప్పి, పురుషనే என்ன అడిగల, నీ யாரா என்ன అడిగేది? రే, నా భర్తే నన్ను కొట్టలేదు, నువ్వెవరా నన్ను కొట్టేదానికి? அப்போ என் காதுல ஒரு சத்தம் கேட்டுச்சு. అప్పుడు నా యొక్క చెవిలో ఒక శబ్దం వినిపించింది. நீங்கள் சும்மா இருப்பீர்கள், கர்த்தர் உங்களுக்காக யுத்தம் பண்ணுவா. మీరు ఊరుకుంటారు, మీ పక్షంగా యెహోవా యుద్ధం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. புருஷன்மார்களுக்கு சொல்றேன், పురుషులకు చెప్తున్నాను, மனைவி அடிக்கிறவன் ஆம்பளையே கிடையாது. భార్యను కొట్టేవాడు పురుషుడే కాదు, పురుషుడు అంటే మగాడే. ఇది ఆకోడిగా ఉంటుంది. పురుషుడు అనేది మంచి లక్షణం. విలేజ్ లాంగ్వేజ్ ఉపయోగించ కూడా పురుషుడే కాదు. ప్రైజ్ ది లార్డ్. செத்த பாம்பு அடிக்கிறது மனைவி அடிக்கிறது ஒன்று. సచ్చిన పామును కొట్టడము, భార్యను కొట్టడం రెండు ఒకటే. என்ன தைரியம் தெரியுமா? ఏం ధైర్యం తెలుసా? திருப்பி அடிக்க மாட்டாங்கன்ற தைரியத்துல தான் அடிக்கிறது. తిరిగి కొట్టరు కాబట్టి కొట్టేది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. அது ஊழியக்காரர்கள். అది దైవ సేవకుడు. மனைவியை மனைவியாக நடத்தணும், భార్యను భార్యగా నడిపించాలి. హల్లెలూయా. பாஸ்டர்ஸை குறித்து விசுவாசிகள் நல்ல சாட்சி கொடுப்பாங்க. పాస్టర్ గారులను గురించి, అయ్యగారులను గురించి విశ్వాసులు మంచి సాక్ష్యం చెప్తారు. வெளியில் இருக்கிறவங்க நல்ல சாட்சி சொல்லுவாங்க. బయట ఉన్న వాళ్ళు మంచి సాక్ష్యం நல்லா చెప్తారు. பாடுவாரு, బాగా పాడతాడు, நல்லா பிரசங்கம் பண்ணுவாரு, బాగా ప్రసంగం நல்லா చేస్తాడు, ஜெபம் பண்ணுவாரு. బాగా ప్రార్థన எங்க చేస్తాడు. பாஸ்டர் ரொம்ப நல்லவர். మా పాస్టర్ గారు చాలా మంచివారు. விசுவாசிகள் சொல்லுவாங்க. విశ్వాసులు చెప్తారు. மனைவி என்ன சொல்றாங்க? భార్య ఏం చెప్తుంది? மனைவி என்ன சொல்றாங்க? అయ్యా, భార్య ఏం చెప్తుందండి? சகைக்கு தெரியும் மனைவியை. సగయ్య అయ్యగారికి తెలుసు. అయ్యగారి యొక్క அவர் భార్య. எனக்கு மாத்திரம் டிரான்ஸ்லேட்டர் கிடையாது, என் மனைவிக்கு டிரான்ஸ்லேட்டர். అమ్మగారికి కూడా ట్రాన్స్లేట్ చేసి, నేను కూడా అమ్మగారికి ట్రాన్స్లేట్ చేసి, నేను కూడా అమ్మగారిని చూస్తా, Praise the Lord. అయ్యగారి పిల్లలను చూస్తా. என் மனைவி என்ன குறித்து என்ன சாட்சி சொல்றேன்னு அவருக்கு தெரியும். అయ్యగారి యొక్క భార్య తనను గురించి ఏం సాక్ష్యం చెప్తుందో తనకు తెలుసు. இதுவரை சண்டை போட்டு அவங்க అమ్మ வீட்டுக்கு போனதே கிடையாது. ఇంతవరకు గొడవ చేసి వాళ్ళ తల్లి ఇంటికి వెళ్ళింది లేదు. என்னுடைய மூத்த சகோதரிக்கு இப்போ 77 வயசு. అయ్యగారి యొక్క పెద్ద సహోదరికి 77 సంవత్సరాలు. என் மனைவி கிட்ட முழங்கால் போட்டு ஜெபம் பண்ணிக்குவாங்க. అయ్యగారి యొక్క భార్య దగ్గర మోకరించి ప్రార్థన చేసుకుంటారు. எங்க அம்மா என் மனைவி கிட்ட ஜெபம் பண்ணிக்குவாங்க. అమ్మగారు వచ్చి, అయ్యగారికి అమ్మగారు వచ్చి ప్రార్థన చేసుకుంటారు. என் மனைவியினுடைய எல்லா மூத்தவர்களும் எங்கிட்ட ஜெபம் பண்ணிக்குவாங்க. భార్య కంటే పెద్దవాళ్ళందరూ కూడా అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకుంటారు. హల్లెలూయా. முதல் சாட்சி மனைவி கிட்ட இருந்து வரணும். మొట్టమొదటి సాక్ష్యము భార్య దగ్గర నుండి రావాలి. பாஸ்டர்ஸ் உங்க மனைவி தான். పాస్టర్స్ దయచేసి కాపర్లారా గమనించండి, మొట్టమొదటి సాక్ష్యము మీ తల్లి గారి దగ్గర నుండి రావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రెండవది பிள்ளைகள் சாட்சி சொல்லணும். రెండవది పిల్లలు మనల్ని గురించి సాక్ష్యం చెప్పాలి. மூன்றாவது மருமக்கள் சொல்லணும். మూడవది కోడాండ్రులు చెప్పాలి. நான்காவது பேர பிள்ளைகள் சொல்லணும். మనములు మనవరాండ్రు చెప్పాలి. அஞ்சாவது தான் விசுவாசிகள். ఐదవది విశ్వాసులు చెప్పాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. என் பிள்ளைங்க பெரிய பிள்ளைகளானாங்க. నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ஞானஸ்தானம் கொடுக்கணும். బాప్తిసం ఇవ్వాలి. நான் எனக்கு కళ్యాణం பண்ணி வச்சவரை ஞானஸ்தானம் கொடுக்க வைக்கணும் நான் விரும்பினேன். అయ్యగారికి వివాహం చేసిన ఆయనను మరి బాప్తిసం ఇవ్వాలని అనుకున్నాను. ఆయన చాలా పెద్ద పాస్టర్ గారు, శాంసుందరం గారు. அவர்கிட்ட சொல்லிட்டேன். ఆయనతో చెప్పాను, சரி பண்ணி என்னைக்கு சொல்றே கொடுக்கலாம். సరే నువ్వు చెప్పినప్పుడు ఇద్దామా. என் பிள்ளைகிட்ட சொன்னேன். నేను పిల్లల దగ్గర చెప్పాను, நோ அவர்கிட்ட எடுக்க மாட்டோம். ఆయన దగ్గర తీసుకోము. ஏன்? ఎందుకు? நீங்க தான் கொடுக்கணும். మీరే నాకు ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. என் பிள்ளைகளுக்கு நான் தான் ஞானஸ்தானம் கொடுத்தேன். నా పిల్లలకు నేనే బాప్తిసం ఇచ్చా. என் பேர பிள்ளைகளும் நான் தான் கொடுக்கணுங்கிறாங்க. నా
మనవళ్ళకు కూడా నేనే ఇవ్వాలంటారు. என் மகன் என்னை விட ஃபேமஸ். నా అయ్యగారి కుమార్తె ఆయన కంటే చాలా ప్రసిద్ధి. அவர் கிட்டத்தட்ட 3.5 கோடி ஃபாலோவர்ஸ் இருக்காங்க அவருக்கு. 3.5 ఆమె ఫాలో చేసే వాళ్ళు ఉన్నారు. நான் யாருன்னு சொன்னா உங்களுக்கு தெரியும். தேவகுமாரா தேவகுமாரா பாட்டு. దేవకుమార అనే పాటను మీరు వినే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. நான் சொன்னேன் உங்க மாமாட்ட எடுத்துக்க. ఎందుకంటే మీ మామగారి దగ్గర తీసుకో. இல்ல உங்ககிட்ட தான் எடுத்து. లేదు మీ దగ్గరే తీసుకుంటారు. ஏன் இதை நான் சொல்றேன்னா, ఎందుకు ఇది చెప్తానంటే நீங்க எப்படி இருக்கிறீங்கன்னு உங்க வீட்டில் இருக்கிறவங்களுக்கு தான் தெரியும். మీరు ఎలాగున్నారో మీ ఇంటి వాళ్ళకి తెలుసు. மோசேயை குறித்து ஆண்டவர் சொன்னாரு. మోషేను గురించి దేవుడు చెప్పాడు. மோசே அப்படிப்பட்டவன் அல்ல. మోషే అటువంటి వాడు కాదు. அவன் என் வீட்டில் எங்கும் உண்மையுள்ளவன். నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. அப்படின்னு என்ன అర్థం? అట్లాంటి అర్థమేమి? வீட்டில் உண்மை உள்ளவன் சொல்லியிருந்தா பரவாயில்ல. ఇంట్లో నమ్మకస్తుడు అంటే పర్వాలేదు. என் வீட்டில் எங்கும் உண்மை உள்ளவன். నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. எங்க வீட்டில் 4 பெட்ரூம் இருக்கு. అయ్యగారి యొక్క ఇంట్లో 4 బెడ్రూమ్లు ఉన్నాయి. என்னுடைய பெட்ரூம் ஏறக்குறைய இந்த சைஸ், இந்த சர்ச் சைஸ் என்னுடைய பெட்ரூம். అయ్యగారి యొక్క బెడ్రూము ఈ చర్చ్ సైజ్ ఉంటుంది. కిచెన్ இதுல பாதி. కిచెన్ ఇందులో సగం ఉంటుంది. டைனிங் ஹால் இதுல பாதி. డైనింగ్ హాల్ ఇందులో సగం. சகைக்கு தெரியும். సగయ్య గారికి తెలుసు. சரி, என் வீடுன்னு எடுத்துக்கங்களேன். నా ఇల్లు అని అనుకోండి. 4 பெட்ரூம், 4 బెడ్రూమ్, ஒரு கிச்சன், ఒక కిచెన్, ஒரு ஹால், ఒక హాల్, ஒரு டைனிங் ஹால். ఒక డైనింగ్ హాల్. எங்க ஹால் வந்து இதை விட பெருசா இருக்கும். ఈ నా హాల్ దీనికంటే పెద్దది. అయితే ఇదేనా 38 வருஷத்துக்கு 40 வருஷத்துக்கு முன்பு 38-40 ప్లాట్ఫామ్లో పడుతున్నవன். చెన్నైలో ప్లాట్ఫామ్ లో పడుకున్నవాడిని. பிறக்கும் பொழுது வசதியா பிறந்தவன். పుట్టేటప్పుడు వసతిగా జన్మించాను. రక్షిக்கப்படுகிற பொழுது வறுமையின் உச்சத்துக்கு போனோம். రక్షింపబడినప్పుడు శ్రమలకు అత్యున్నత శ్రమల్లో అనుభవించాను. చెన్నైలో పడుక ఇடம் கிடையாது. చెన్నైలో పడుకోవడానికి స్థలం లేదు. அப்படிப்பட்ட என்னை, అటువంటి వాడినైన నన్ను இன்றைக்கு ஆசீర్వదించారు. ఈ రోజు దేవుడు దీవించాడు. எங்க சர்ச் 60,000 ஸ்கொயர் ఫీట్, 60,000 స్క్వేర్ ఫీట్స్, 7 மாடி கட்டடம், 7 అంతస్తులు, நேஷனல் ஹைவேல இருக்கு. నేషనల్ హైవే ప్రక్కన ఉంది. 2 లిఫ్ట్ இருக்கு. 2 లిఫ్ట్లు ఉన్నాయి. ఫుల్లీ ఎయిర్ కండిషన్. பார்க்கிங் மட்டும் 20,000 ஸ்கொயர் ஃபீட். பார்க்கிங் మాత్రం 20,000 స్క్వేర్ ఫీట్స్. எங்க ஃபர்ஸ்ட் ஃப்ளோர்ல எனக்கு 3 பெட்ரூம் வீடு இருக்கு. ఫస్ట్ ఫ్లోర్ లో 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. థర్డ్ ఫ్లోర్లో 4 బెడ్రూమ్ వీடு இருக்கு. థర్డ్ ఫ్లోర్ లో 4 బెడ్రూమ్స్ ఉన్నాయి. మోసే 4 బెడ్రూమ్ வீட்ல இருந்தான்னு வெச்சுக்கங்க. మోసే 4 బెడ్రూమ్ లో కలిగిన ఇంట్లో ఉన్నాడు అనుకోండి. ఆండవర్ என்ன சொல்றாரு? ప్రభు ఏమంటున్నాడు? మోసే ఎన్ వీటిల్ ఎంగుం ఉண்மையுள்ளவன். నా ఇల్లంతట్లో మోసే నమ్మకస్తుడు. நான் முதல் முறை படிச்சப்போ எனக்கு நான் அப்படி ஜஸ்ட் லைக் தட் எடுத்துக்கிட்டேன். నేను మొట్టమొదటిసారిగా ఆ వాక్యాన్ని చదివినప్పుడు సాధారణంగా తీసుకున్నాను. మోసేயை గురించి అధికమా தெரிந்து கொள்ள వాసిక ఆరంభించాను. కాబట్టి మోషేను గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి నేను ప్రారంభించాను. திரும்பி இந்த வசனம் சொல்லுது, మరలా ఈ వాక్యం என் வீட்டில் எங்கும் உண்மையுள்ளவன். నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. அவன் உங்களை போல கிடையாது. ఆయన మీలాగా కాదు. మోసే என் வீட்டில் எங்கும் உண்மையுள்ளவன். మోషే ఇల్లంతట్లో నమ్మకస్తుడు. அப்படின்னா என்ன అర్థం? అంటే అర్థమేమి? మోసే బెడ్రూమ్లో ఉண்மையுள்ளவனா இருந்தான். మోషే బెడ్రూమ్ లో నమ్మకస్తుడుగా ఉండినాడు. அடுத்தவங்க பெட்ரூம்லயும் உண்மையுள்ளவனா இருந்தான். ఇతరుల బెడ్రూమ్ లో కూడా నమ్మకస్తుడుగా என் மகளுக்கு ஒரு பெட்ரூம் இருக்கு. అమ్మగారికి என் மகளுக்கு ஒரு பெட்ரூம் இருக்கு. కుమార్తెకు ఒక బెడ్రూమ్ ఉంది. என் லண்டன்ல இருக்கிற என் மகளுக்கு ஒரு பெட்ரூம் இருக்கு. లండన్ లో ఉన్న కుమార్తెకు ఒక బెడ్రూమ్ ఉంది. హాల్ இருக்கு. హాల్ ఉంది. కిచెన్ இருக்கு. కిచెన్ ఉంది. விசிட்டர்ஸ்க்கு ஒரு பாத்ரூம் இருக்கு. విజిటర్స్ కు ఒక బాత్రూమ్ ఉంది. எங்கும் உண்மையுள்ளவனா இருந்தான். వాటన్నిటిలో నమ్మకస్తుడుగా ఉండినాడు. எல்லாவற்றை விட கட்டிலில் உண்மையுள்ளவனா இருந்தான். బెడ్. వాటన్నిటిలో ఆయన ఉన్న గదిలో కూడా నమ్మకంగా ఉండినాడు. He never ever allowed something to defile him. నిజంగా ఎక్కడ కూడా అతడు అపనమ్మకస్తుడుగా లేడు. He was very particular to maintain his integrity and faithfulness. ఆయన యొక్క యథార్థత నమ్మకము ఎక్కడ కూడా అపనమ్మకముగా లేదు. In every nook and corner of his house. నిజంగా తన జీవితం యొక్క ప్రతి అడుగులో ప్రతి స్థలములో అతడు నమ్మకస్తుడుగా இந்த ఉన్నాడు. சாட்சி யார் சொல்றது? ఈ సాక్ష్యం ఎవరు చెప్పేది? தேவன்.
దేవుడు. హల్లెలూయా, அல்லேலூயா, హల్లెలూయా, அல்லேலூயா. హల్లెలూయా. சில வருஷங்களுக்கு முன்பு பெங்களூர்ல கர்நாடகாவில் ஒரு கன்வென்ஷன் பேசுறதுக்கு அழைக்கப்பட்டிருந்தேன். గత సంవత్సరాల్లో నేను కన్వెన్షన్ కొరకు బెంగళూరుకు పిలువబడ్డా. விசுவாசிகளுக்கு சொல்ல முடியாது, இதை విశ్వాసులకు చెప్పలేను, ఇది பாஸ்டர்ஸ்களுக்கு சொல்றேன். పాస్టర్స్ కి చెప్తున్నాను. 3 நாட்கள் கூட்டம். 3 రోజులు கன்வென்ஷன்ல முதல் நாள் மனம் திரும்புதலை குறித்து, 2வது நாள் ஞானஸ்தானத்தை குறித்து பிரசங்கிப்பேன். మొట్టమొదటిగా నేను 3 రోజులు ఉంటే మొట్టమొదటి రోజు మారు మనసును గురించి, 2వ రోజు బాప్తిసమును గురించి మాట్లాడేవాడిని. ஞானஸ்தானத்துக்கு ஒரு 10 பேர் ஒப்பு கொடுத்தார்கள். బాప్తిసం పొందడానికి ఒక 10 మంది అప్పగించుకున్నారు. 4 வாலிபர்கள், 6 சகோதரிகள் ஒப்பு கொடுத்தார்கள். 4 యవనస్తులు, 6 మంది సహోదరులు அதுல ஒரு సమర్పించుకున్నారు. வாலிபனுக்கு வயது ஒரு 24 இருக்கும். అందులో ఒక యవనస్తునికి 24 సంవత్సరాలు ఉంటాయి. அவன் எழுந்து நின்றதை பார்த்த உடனே వాడు లేచి నిలబడిన వెంటనే பாஸ்டர் அழுகிறார். పాస్టర్ గారు ఏడుస్తున్నారు. பாஸ்டர்மா அழுகுறாங்க. పాస్టర్ గారు எனக்கு ఏడుస్తున్నారు. புரியல. నాకు అర్థం కాలేదు. சரி, ஏதோ 10 பேர் ஒப்பு கொடுத்ததுனால அழுகுறாங்கன்னு நினைச்சேன். 10 మంది సమర్పించుకున్నారు కాబట్టి ఏడుస్తున్నారని అనుకున్నా. முடிஞ்சது, ముగించింది. நைட்டு டின்னருக்கு உட்கார்ந்தோம். డిన్నర్ కూర్చున్నా. பாஸ்டருடைய வீட்டில் டைனிங் டேபிள்ல. పాస్టర్ ఇంట్లో డైనింగ్ அப்ப టేబుల్. எல்லாம் உட்காந்து, பாஸ்டர் எங்களுக்கு ரொம்ப சந்தோஷம். நாங்க పాస్టర్ గారు వాళ్ళందరూ కూడా మాకు చాలా సంతోషం அந்த అన్నారు. அம்மா அழுதுகிட்டே சொன்னாங்க, இன்னைக்கு எங்க வாழ்க்கையில பெரிய சந்தோஷம். ఆవిడ చెప్పింది, అయ్యా మాకు ఈరోజు మా జీవితంలో చాలా సంతోషం అని. எனக்கு புரியல. నాకు అయ్యగారికి అర్థం அந்த కాదు. 24 வயது வாலிபன் வந்தான். ఆ 24 సంవత్సరాల యవనస్తుడు அவனை వచ్చాడు. பார்த்த உடனே எனக்கு இவன் ஞானஸ்தானத்தை ஒப்பு கொடுத்தவனாச்சே. వీడు బాప్తిసానికి సమర్పించుకున్నాడు కదా. அவன் வந்து டைனிங்ல உட்கார்ந்தான். వాడు వచ్చి డైనింగ్ లో కూర్చున్నాడు. உடனே பாஸ்டர்மா சொன்னாங்க, పాస్టర్ గారు, இவன் என் மூத்த மகன். ఇతడు నా పెద్ద కుమారుడు. அப்பதான் எனக்கு புரிஞ்சது, இவன் அழுதாங்கன்னு. అప్పుడు మేమనుకున్నాము, బాప్తిసానికి సమర్పించుకున్నాడు కాబట్టి వీళ్ళు ఏడ్చారు. பாஸ்டர், இவனுக்காக ஞானஸ்தானத்துக்காக பல வருஷங்களாக ஜெபம் பண்ணிட்டு இருக்கிறோம். మేము పలు సంవత్సరముగా ఇతడు బాప్తిసం పొందాలని ஒவ்வொரு ప్రార్థిస్తూ ఉన్నాం. ஞானஸ்தான ஆராதனையின் பொழுது இவனுக்காக ஜெபிப்போம். ప్రతి బాప్తిసపు ఆరాధన జరిగేటప్పుడు మేము ప్రార్థిస్తూ இவன் ఉండేవాళ్ళం. ஞானஸ்தானம் எடுக்காம இருந்தான். వీడు బాప్తిసం పొందుకుని எனக்கு ఉన్నాడు. அது ரொம்ப வேதனையா இருந்துச்சு. మాకు చాలా వేదనగా ఉండేది. ஆனா கர்த்தர் உங்கள் மூலமா இவனை ஞானஸ்தானத்துக்கு ஒப்பு கொடுக்க అయితే வைத்தார். ప్రభు మీ మూలంగా బాప్తిసానికి సమర్పించుకోవడానికి ఇతడు ముందుకు உடனே వచ్చాడు. அவன் சொன்னான், వెంటనే అతడు చెప్పాడు, ஒரு கண்டிஷன். ఒక కండిషన్ అన్న. என்ன கண்டிஷன்? ఏంటి కండిషన్? நீங்க தான் ஞானஸ்தானம் கொடுக்கணும்னா. మీరే బాప్తిసం ఇవ్వాలి అయ్యగారిని என்ன చూసి. பார்த்து? అయ్యగారిని చూసి. நான் சொன்னேன், நான் கொடுக்க மாட்டேன். నేనేమను, வெளியில உள்ள சபையாருக்கு நான் தர மாட்டேன். బయట సంఘస్థులకు నేను ఇవ్వను. நான் சொல்றது ஒரு 15 வருஷத்துக்கு முன்னாடி. నేను చెప్పింది 15 இப்ப సంవత్సరాలు. எங்க சபையாருக்கே நான் கொடுக்கறது இல்ல. నేను నా సంఘస్థులకే ఇవ్వడం లేదు. ஏன்னா பொறுப்பை என் மகன்கிட்ட கொடுத்துட்டேன். ఎందుకంటే ఆ బాధ్యత అయ్యగారు కొడుకు. ஆனா என் மகன் நான் கொடுக்குறேன், ஆனா நீங்களும் வரணுமா. కాబట్టి నేను ఇస్తాను, అయితే మీరు ఉండాలి అంటాడు. சரி, எனக்கு புரியல. నాకు అర్థం కాలేదు. எங்க அப்பா கிட்ட ஞானஸ்தானம் எடுக்க மாட்டேங்கிறான். మా డాడీ దగ్గర బాప్తిసం తీసుకోను అంటున్నాడు. எனக்கு பெரிய குழப்பமா இருந்துச்சு. నాకు చాలా அந்த ఆందోళన. பாஸ்டர் அம்மா கண்ணிலே ஒரு ஜாடை காட்டினாங்க. ఆమె కంట్లోనే ఒకటి తెలియజేశారు என்ன பார்த்து, అయ్యగారిని చూపి. அப்புறம் சொல்றேன்ற மாதிரி. మరల చెప్తాను అన్నట్లుగా. நான் புரிஞ்சுக்கிட்டு ஏதோ ஒண்ணு நடந்துகிட்டு இருக்கு உள்ள. ఏదో ఒకటి లోపల జరుగుతూ ఉంది అని నేను అర్థం చేసుకున్నాను. பாஸ்டர் கொஞ்சம் அப்படி விலைக்கு போனார், கொஞ்சம் தூரம் போனாரு. పాస్టర్ గారు కొద్దిగా బయటకు వెళ్ళారు. அந்த அம்மா சொன்னாங்க, అప్పుడు అమ్మగారు చెప్పారు, அவன் சொல்றது உண்மையா? వాడు చెప్పేది నిజమయ్యా. அவன் ரட்சிக்கப்படாம இருப்பது, ஞானஸ்தானம் எடுக்காம இருக்கிறதுக்கு பாஸ்டர் தான் காரணம். అతడు బాప్తిసం పొందకపోవడానికి, రక్షింపబడకపోవడానికి కారణం పాస్టర్ గారే. எனக்கும் அப்பவும் புரியல. అప్పుడు కూడా నాకు అర్థం அப்ப అవ్వలేదు. அவங்க சொன்னாங்க, అప్పుడు చెప్పారు, இந்த மனுஷன் உண்மை இல்லையா? అయ్యా ఇతడు యథార్థవంతుడు కాదయ్యా. எனக்கு உண்மை இல்லையா? నాకు నా என் పక్షంగా பிள்ளைகளுக்கு உண்மை இல்ல. నా పిల్లల పక్షంగా நல்லா కూడా பாடுவாரு, நல்லா பாடுவாரு, బాగా పాడతాడు, நல்லா பிரசங்கம் பண்ணுவாரு, బాగా ప్రసంగం చేస్తాడు, நல்லா பேய ஓட்டுவாரு. బాగా பேய் ஓட்டுவாரு. దయ్యాలను ఎల్లగొడతాడు. What happens செய்யும்? ఎస్, நல்லா பேய் ஓட்டுவாரு. దయ్యాలను ఎల్లగొడతాడు. அப்பதான் எனக்கு புரிஞ்சது, అప్పుడు నాకు అర్థమైంది, இவர் மத்தவங்களுக்கு தான் பேய் ஓட்டுவாரு, இவருக்குள்ள இருக்கிற பேய் ஓட்ட மாட்டாரு. కాబట్టి ఇతరులకు మాత్రమే దయ్యం ఎల్లగొడతాడు, అతనిలో ఉన్న దయ్యాన్ని ఎల్లగొట్టుకోవడం లేదు అనుకుని. உங்களுக்கு ஒன்று தெரியுமா? మీకు ఒకటి తెలుసా? பாஸ்டர்ஸ் உங்களுக்கு தெரியுமா? పాస్టర్స్ మీకు తెలుసా? எனக்கு 2020 ஹார்ட் ஆபரேஷன் ஆச்சு. 2020 సంవత్సరంలో 20 సంవత్సరంలో హార్ట్ ఆపరేషన్ జరిగింది. 8 అடைப்புகள் இருந்துச்சு. 8 బ్లాక్స్ ఉండింది. எல்லாம் ஒன்னொன்னு 85%. నిజంగా 80% ఉండింది. 85. 85%. டாக்டர்கள் ஆச்சரியப்பட்டாங்க. వైద్యులు ఆశ్చర్యపడ్డారు.
ஆனால் 8 அடைப்புகளோட 1 மணி நேரம் பிரசங்கம் பண்ணேன். నిజంగా 8 బ్లాక్స్ ఉన్నా కూడా గంటల తరబడి ప్రసంగం చేశారు. நான் யோசிக்க என் மனைவி கிட்ட சொல்கிறேன், வலிக்கு. అయ్యగారు భార్య దగ్గర చెప్పారు, నాకు నొప్పిగా ఉంది. அவங்க சொன்னாங்க, வாயு வார்த்தை தாங்க ஜெலுசல் குடிங்க, కాబట్టి మీకు వాయువు ఏదో పడి இருக்கு, ఇంకా ఉంది, உடனே போய் பூண்டு நசுக்கி வேக வச்சு இதை சாப்பிடு. కాబట్టి వెంటనే ఆవిడ వేడి చేసి ఒక పదార్థాన్ని అనగా ద్రవ పదార్థాన్ని ఇచ్చి அப்படியே இன்னும் ஸ்ப்ரெட் ஆகுது. అది ఇంకా స్ప్రెడ్ అవుతుంది. அப்போ கொரோனா வேற, అప్పుడు కరోనా కాలం. நான் ప్రికాషనరీ ఎక్సర్సైజ్ ఎல்லாம் பண்றேன். నేను ప్రికాషన్స్ కొరకు ఎక్సర్సైజ్ చేస్తున్నాను. நிக்கல. అయితే ఆగలే. மனைவி சொன்னாங்க, అప్పుడు అయ్యగారు, உனக்கெல்லாம் ஹார்ட் அட்டாக் வருமாயா? శ్రీమతి గారు చెప్పారు, అయ్యా మీకు పోయి ఎప్పుడైనా హార్ట్ అటాక్ వస్తుందా? ஏன் வராதுன்னு கேட்டேன். ఎందుకు రాదు అన్నా. உனக்கு தான் இருதயமே இல்லையே, మీకు హృదయమే లేదు. எனக்கு பயமா, என்னடா இப்படி சொல்றாங்க? నాకు భయమైంది, నాకు ఏంట్రా ఇలా చెప్తుంది, என்ன அப்படி சொல்ற? ఏమి అలా చెప్తున్నారు? அவங்க புதிய வெளிப்பாடு ஒன்று சொன்னாங்க, ఒక నూతన రెవల్యూషన్ గురించి, என்னன்னு கேட்டேன். గురించి చెప్పారు. எல்லாரும் உன்னை நெஞ்சில குத்தி குத்தி நெஞ்சிய கசக்கிட்டு இருதயத்தை கிழிச்சிட்டு போயிட்டாங்களே. అందరూ నీ రొమ్ము మీద కొట్టి కొట్టి నీ హృదయాన్ని సింపేసి వెళ్ళిపోయారు కదా. உனக்கு எப்படியா வரும்? అయ్యా నీకెలా వస్తుంది? வந்துருச்சே, వచ్చేసింది. அன்றைக்கு இரவு போனோம், ఆ రాత్రి వెళ్ళాం, ఫస్ట్ ఎయిడ్ கொடுத்தாங்க, ఫస్ట్ ఎయిడ్ ఇచ్చారు. அப்புறம் அடுத்த நாள் கண்டுபிடிச்சாங்க 8 அடைப்புகள் இருக்குன்னு. ప్రథమ చికిత్స తర్వాత 8 బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు. படுத்துக்கிட்டு எனக்கு எப்படி வந்துச்சு? నేను పడుకొని ఆలోచించాను, నాకు ఎలా వచ్చింది. எனக்கு ஹார்ட் அட்டாக் வர்றதுக்கு 2 வருஷத்துக்கு முன்னாடி నాకు 2 సంవత్సరాలు హార్ట్ అటాక్ ஒரு అమ్మ புதுசா வர ஆரம்பிச்சது. ఒక అమ్మగారు కొత్తగా அந்த అమ్మ வரும்போதெல்லாம், ఆమె వచ్చినప్పుడు என்கிட்ட ஜெபம் பண்ண வரும்போதெல்லாம் నా దగ్గర ప్రార్థన చేసుకోవడానికి వచ్చాను. అయ్యా நெஞ்சு வலிக்கிற மாதிரி இருக்கு, అయ్యా నాకు గుండె నొప్పిగా ஜெபம் பண்ணுங்க ஐயா, ప్రార్థన చేయండి. ஆண்டவரே இந்த அம்மாவுடைய நெஞ்சு வலி போடு, ఏమను ముట్టి స్వస్థపరచు ప్రభువా. மறுவாரம் அடுத்த சண்டே, నెక్స్ట్ వీక్, ஆண்டவர் பாஸ்டர் நெஞ்சு வலிக்கிற மாதிரி இருக்கு, పాస్టర్ గుండె నొప్పిగా ఉంది. 3வது வாரம் அந்த அம்மா வரும்போதே, 3వ వారం ஆண்டவரே இந்த அம்மா நெஞ்சு வலி எடுத்து போடுன்னு ప్రభువా ఈమెకు గుండె నొప్పి அவங்க சொல்லல, అన్న அவங்க சொல்லல, అని చెప్పలేదు. 4வது వారం இந்த நெஞ்சு வலி வருது பாருன்னு. 4వ వారం వచ్చి గుండె నొప్పి వస్తుందా చూడండి అన్న. 6 மாசம் நெஞ்சு வலிக்காகவே ஜெபம் பண்ணேன். 6 నెలలు ఆమె గుండె నొప్పి. 7வது மாசம் எனக்கு நெஞ்சு வலி வந்துருச்சு. 7వ నెల నాకు వచ్చేసింది గుండె నొప్పి. ஏன் இதை சொல்றேன்னா, பேய் ஓட்டுறவங்களுக்கு பேய் ஓடிக்கிட்டே இருக்கும், 7வது வருஷம் பேய் இவங்களுக்குள்ள வந்துடும். దయ్యాలు వెళ్ళగొట్టే వాళ్ళకి వెళుతూనే ఉంటుంది దయ్యాలు, 7వ సంవత్సరం ఇతరులోకి వచ్చేస్తుంది. ஏன்னா இவருடைய டீலிங் எல்லாம் பேயோடே இருக்கு. ఎందుకంటే ఆ డీలింగ్స్ అన్ని కూడా ఆ సంబంధాలన్నీ దయ్యాలతోనే ఉంటది. எங்க இருந்து வந்த, ఎక్కడి నుంచి వచ్చా, எப்படி வந்த, ఎలా వచ్చినా, யாருகிட்ட இருந்து வந்த, ఎవరి దగ్గర, ஏன் வந்த, ఎందుకు இப்ப వచ్చినా, போறியா இல்லையா, ఇప్పుడు పోతావా లేదా. டீலிங் யாருக்கிட்ட? ఇప్పుడు డీలింగ్స్ అంతా ఎవరి దగ్గర, సంబంధం ఎక్కడ, ఎవరి దగ్గర? பரிசுத்த ஆவியானோரோடு கூட இடைபடுகிறவர்கள் ஒரு நாளும் அசுத்த ஆவியோடு பேச மாட்டார்கள். అపవిత్రాత్మలతో పరిశుద్ధ ఆత్మతో నింపబడి, అపవిత్రాత్మతో నింపబడిన వారితో మాట్లాడే పరిశుద్ధులు నెమ్మదిగా ఉంటారు. அசுத்தாவிகள் இயேசுவை கண்ட உடனே தூரத்திலேயே நடுங்கி, అపవిత్రాత్మలు దూరములో ఉండి చూస్తే దైవజనుని దేవుని ఆత్మ అభిషేకంను చూస్తే పారిపోతాయి. பவுல் பேரை பயன்படுத்தினவனை பார்த்து அசுத்தாவிகள் பவுலையும் அறிவேன், பவுல் பிரசங்கிக்கிற இயேசுவையும் அறிவேன் என்று சொன்னார். పౌలు నేను ఎరుగుదును, పౌలు ప్రసంగించే యేసును నేను ఎరుగుదును అపవిత్రాత్మ చెప్పింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. சரி, இப்போ வருவோம். ఇప్పుడు அந்த అమ్మ சொல்றாங்க, అమ్మగారు చెప్పారు, இந்த ஆள் ஜீவியம் சரி கிடையாது, ఇతని జీవితం సరిగా లేదు, அதனால தான் அந்த பையன் ஞானஸ்நானம் எடுக்கணும், అందువలన వీడు బాప్తిసం పొందడం. பாஸ்டர்ஸ் நல்லா பிரசங்கம் பண்ணலாம், బాగా ప్రసంగాలు చేయొచ్చు, நல்லா பாடலாம், బాగా పాడొచ్చు, நல்லா ஜெபம் பண்ணலாம், బాగా ప్రార్థన చేయొచ్చు, என்ன வேணா செய்யலாம், ఏదైనా చేయొచ్చు. ஆண்டவர் சொல்லுவாரு, ప్రభు చెప్తాడు, உங்களை அறியேன், నేను మిమ్మల్ని ఎరగను. நம்ம ரட்சிப்புக்குள்ள நடத்துறவங்க, நம்ம ஜெபம் பண்ணவங்க பரலோகம் போயிடுவாங்க. మనల్ని రక్షణలోకి నడిపించిన వాళ్ళు మన కొరకు ప్రార్థన நம்ம போகும்போது మనం వెళ్ళేటప్పుడు ஆண்டவர் சொல்லுவாரு, ప్రభు చెప్తాడు, உங்களை அறியே, నేను మిమ్మల్ని ఎరగను. எனக்கு இது ஒரு பெரிய ஒரு கேள்வியா இருந்துச்சு.
నాకు ఇది ఒక పెద్ద ప్రశ్నగా ఉండింది. ஏன் இப்படி? ఎందుకు ఇలా? ஆண்டவர் ஒரு நாள் சொன்னாரு, ప్రభు இதை చెప్పాడు, பாருப்பா, சில பாஸ்டர்ஸை நான் ஆள் காட்டி, அதாவது நீங்கள் ஹைவேஸில் போனாலோ இந்த ரோட்டில் வரும்பொழுதோ ரேணிகுண்டான் போட்டு ஒரு ஆரோ மார்க் போட்டிருப்போம். చూడండి, కొంతమంది పాస్టర్లకు అయ్యగారు ఉదాహరణగా చెప్తున్నారు, మీరు రేణుగుంట ఉంటారు, ஹைவேஸில் போகும்போது திருப்பதின்னு போட்டு இப்படி ஆரோ மார்க் போட்டு 40 கிலோமீட்டர் அப்படின்னு போகணும். కాబట్టి ఆ ఏర మార్కు నుంచి 40 కిలోమీటర్లు తిరుపతి అని ఉంటుంది. அந்த முதல் முறையாய் திருப்பதிக்கு வரவன் அந்த ஆரோ மார்க்கை பார்த்து 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 திருப்பதிக்கு வந்துடுவான். ఆ ఏర మార్కును చూసి తిరుపతికి వస్తాడు. இது மாதிரி ஒரு நாளைக்கு 1000 பேர் அந்த ஆரோ மார்க்கை பார்த்து வழிகாட்டியை பார்த்து திருப்பதிக்கு வந்துடுவாங்க. ఆ యొక్క గైడ్ లైన్స్ చూసి వాళ్ళు తిరుపతికి వచ్చేస్తారు. அந்த వழிகாட்டி மரம் 40 வருஷமா இருக்கு. ఆ మార్గం చూపించే ఆ కోణము 40 அந்த సంవత్సరాలు. வழிகாட்டி மரத்தை பார்த்து 4 லட்சம் பேர் திருப்பதிக்கு வந்தான். 4 లక్షల మంది ఆ మార్గాన్ని చూసి తిరుపతికి వచ్చారు. ஆனா அந்த வழிகாட்டி மரம் ஒரு நாள் திருப்பதிக்கு வந்ததே கிடையாது. అయితే ఆ మార్గము చూపించిన ఆ స్తంభము ఒక్కరోజు కూడా తిరుపతికి రాలేదు, అక్కడే ఉంది. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? இவர் சொன்னதுனால ஒன்று சொல்கிறேன் கேளுங்க. పాస్టర్ గారు చెప్పారు కాబట్టి எனக்கு ஒரு ஐடியா கொடுத்துட்டாரு. ఇప్పుడు ఒక ఐడియా ఇచ్చారు. நான் மறந்து போயிருந்த ஒன்று నేను ఒకటి మర్చిపోయాను, அவர் ஞாபகப்படுத்திட்டார். జ్ఞాపకం చేశాడు ఆయన. அந்த காலத்தில் ஒரு பெரிய பிரசங்கியார். ఆ రాత్రి ఒక పెద్ద ప్రసంగి 1975 75లో நான் ரட்சிக்கப்பட்ட புதுசுல నేను రక్షింపబడిన కొత్త அவர் சாட்சி சொன்னாரு. ఆయన సాక్ష్యం చెప్పాడు. அவர் సిఎస్ఐல ஐயரா இருந்தவர். ఆయన సిఎస్ఐ సంఘంలో ఆయన పాదిరిగా அவர் ఉన్నాడు. రక్షిக்கப்பட்டு అభిషేకం பெற்றார். ఆయన అభిషేకించబడి మరి ఆ దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాడు. அவர் ஒரு நாள் தரிசனம் பார்த்திருக்கிறார். ఆయన ఒక దర్శనం చూశాడు. దర్శనం నరకத்தை காட்டியிருக்கிறார் ஆண்டவர். దర్శనములో దేవుడు నరకాన్ని చూపించాడు. நரகத்துல பார்த்தா నరకములో చూస్తే இவர்கிட்ட கோயில் குட்டியா இருந்தவன் அங்க பாக்குறாரு. అక్కడ సాధారణ கோயில் பிள்ளையா இருந்தவன் ఒక గుడిలో సాధారణ పనివాడిగా ఉన్న సేవకుడిగా ఉన్న అతను అక్కడ அதுக்கு முன்னாடி ஒரு விசுவாசியை பார்த்தாரு. అంతకు ముందు ఒక విశ్వాసి இந்த ఉన్నాడు. பாஸ்டர் கேட்டாரு, పాస్టర్ గారు "ஏய், అడిగాడు, நீ எப்படா இங்க வந்த?" అరే నువ్వెలా ఇక్కడికి వచ్చేసావు? கோயில் பிள்ளை இருக்கிறார் உள்ள. లోపల గుడిలో పనిచేసే అతను ఉన్నాడు. அப்ப கோயில் பிள்ளையை பார்த்தாரு. ఆ గుడిలో పనిచేసే అతను "ஏய், చూశాడు. நீமா வந்துட்ட?" నువ్వు కూడా వచ్చేసావా? నిశ్శబ్దంగా ఉండు. ஐயரே இருக்கிறார். అయ్యగారు ఉన్నారు, పాదిరి గారు ఉన్నారు. ஐயரை பார்த்தாரு. పాదిరి గారిని "ஏய், చూశాడు. நீ பெரிய அங்கி புது புது அங்கி போட்டுருந்த, எப்ப வந்தாலும் புதுசா அங்கி போடுவ, நீமா இங்க ఎప్పుడు வந்துட்ட?" వచ్చినా కొత్త కొత్త అంగీలు వేసుకుంటే నువ్వు కూడా ఇక్కడికి వచ్చేసావా? నిశ్శబ్దంగా ఉండు. ஏரியா சேர்மன் உள்ளதான் இருக்கிறார். ఏరియా చైర్మన్ గారు ఉన్నారు. ஏரியா சேர்மனை பார்த்தாரு. ఏరియా చైర్మన్ గారు, எவ்வளோ பரிசுத்தம், நீ எப்படி ஜெபம் பண்ணுவ, எப்படி நீயுமா இங்க? అయ్యా మీరు ఎంత ప్రార్థనా పరులు, మీరు ఎంత గొప్ప వాళ్ళు, మీరు కూడా ఇక్కడ. பிஷப் செக்ரட்டரி இருக்கிறார். బిషప్ సెక్యూరిటీ గారు ఉన్నారు. பிஷப் செக்ரட்டரி பார்த்தாரு. బిషప్ గారిని చూశాడు. நான் வர வேண்டியவனே இல்லையா, అయ్యా నేను రావాల్సిన వాడినే కాదు. என்னைக்கு நான் பிஷப்புக்கு செக்ரட்டரி ஆனனோ அன்னைக்கு கெட்டு போனையா. నేను బిషప్కు ఎప్పుడైతే సెక్రటరీ అయ్యానో అప్పుడు చనిపోయానయ్యా. கடைசியா பிஷப்பை பார்த்தாரு. ఆఖరిగా బిషప్ను చూశాడు. బిషప్ உங்க கையினால நான் ஆர்டினேஷன் வாங்கினேன். మీ చేతుల్లో నేను ఆర్డినేషన్ పొందానే, అభిషేకం పొందానే. அவர் சொன்ன, உன்னை ஆர்டினேஷன் பண்றவனே நான் நல்லா தான் இருந்தேன். నిన్ను ఆర్డినేషన్ చేసేంత వరకు నేను బాగున్నా. உன்னை ஆர்டினேஷன் பண்ண அன்னைக்கு நான் கெட்டு போனேன். నిన్ను ఆర్డినేషన్ చేసినప్పటి నుంచి నేను చెడిపోయాను. அதனால தான் எனக்கு பயமா இருக்கு అందువలన ஆர்டினேஷன். నాకు భయంగా ఉంది ఆర్డినేషన్ ఇవ్వడానికి. பிரசங்கம் நல்லா பண்ணலாம், ప్రసంగాలు బాగా చేయొచ్చు, நல்லா பாடலாம், బాగా పాడొచ్చు, நல்லா ஜெபிக்கலாம், బాగా ప్రార్థన நல்லா చేయొచ్చు, சுவிசேஷம் சொல்லலாம். సువార్త చెప్పొచ్చు. ஆள்காட்டி மரமா இருந்துடக்கூடாது. అయితే మనము ఆ గైడ్ చేసే స్తంభం లాగా ఉండకూడదు. ఆ గైడ్ చేసే దిక్చూసిగా స్తంభంగా ఉండకూడదు. நான் பேசுகிற தமிழ் உங்களுக்கு விளங்கலையே, இல்லை ரொம்ப நாள் ஆச்சா டிரான்ஸ்லேட் பண்ணி, ரொம்ப நாள் ஆச்சோ, அவருக்கு ஆசை எனக்கு பண்ணணும்னு. హల్లెలూయా. ஓகே, கர்த்தர் நல்லவர், దేవుడు మంచివాడు. எனக்கு ஒரு நீண்ட பிரசங்கம், ஆனால் டைம் இல்லை. నేను సుదీర్ఘమైన ప్రసంగం సురుకమా చేయాలనుకున్నాను, சொல்ல కానీ விரும்புகிறேன். సమయం లేదు. பிரைஸ் தி லார்ட். ప్రైజ్ ది లార్డ్. ஒரு வார்த்தை வாசியுங்கள்.
ఒక వాక్యం చెప్పండి. 2 కొరింథీయర్ 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధికారం 12వ అధ్యాయము 10వ వచనత వాసి 10వ వచనం చదవండి ఎవరైనా ఒక్కరు. అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసల్లోను ఉపద్రవములో నేను సంతోషిస్తున్నాను. அந்தபடி நான் பலவீனமா இருக்கும் போது நான் பலவல்லவனாய் இருக்கிறேன். ஆகையால் கிறிஸ்துவ நிமித்தம் எனக்கு வரும் நிந்தைகளிலும் பலவீனங்களிலும் நிந்தைகளிலும் நெருக்கங்களிலும் துன்பங்களிலும் இடுக்கங்களிலும் நான் பிரியப்படுகிறேன். பவுல் சொல்றாரு, நான் நிந்திக்கப்படுவதில் நான் సంతోషப்படுறேங்கிறார். ఈ భాగంలో మనం ఏం చూస్తున్నామంటే, నేను అన్ని విషయంలో నిందింపబడుతూ ఉన్నాను. நல்ல அந்த வசனத்தை கவனிங்க. దయచేసి అందరూ కూడా దేవుని వాక్యాన్ని గమనించండి. எனக்கு வரும் బలవీనங்களில் நான் బలముள்ளவனாய் இருக்கிறேன். నాకున్న బలహీనతలో నేను బలవంతుడుగా ఉన్నాను. கிட்டத்தட்ட 49 வருஷமா ஊழியம் செய்றேன். దాదాపు 49 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. எனக்கு హార్ట్ ఆపరేషన్ ఆన பிறகு ரொம்ப அதிகமான ஊழியம். నాకు హార్ట్ ఆపరేషన్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ సేవ చేస్తున్నాను. డాక్టర్ சொல்றாங்க, డాక్టర్లు అంటున్నారు, நல்லா கவனிங்க, எனக்கு நாக்கு வீங்கி இருக்குதாமா. చాలా మంది చెప్పారు, నాకు నాలుక బాగా వాసిపోయింది, నాకుల పుండు இருக்கு. இப்போ నాలుకలో కూడా ఒక పుండు ఉంది. ఇప్పుడు డాక్టర్ சொல்றாரு, డాక్టర్లు అంటున్నారు, ஒரு மாசத்துக்கு நீ பிரசங்கம் பண்ணக்கூடாது, ఒక్క నెలగా నువ్వు ప్రసంగం చేయకూడదు అంటున్నారు. நீ ரெஸ்ட் கொடுக்கணும், నువ్వు బాగా విశ్రాంతి తీసుకోవాలి. డాక్టర్ சொன்னதுல இருந்து, డాక్టర్ చెప్పింది మొదలు 2 பிரசங்கம், 2 ప్రసంగాలు రోజు. புண்ணு சுகமாகிறதுக்கு கிரீம் எல்லாம் கொடுத்துருக்காங்க. నాలుక పుండు మానేదానికి అన్ని క్రీమ్లు ఇచ్చారు. కారం సాப்பிடுறது இல்ல, కారం తినకూడదు. గమనించండి, நான் யோசிக்கிறேன், నేను ఆలోచిస్తున్నాను, நிறைய பேருக்கு பிரசங்க வாய்ப்பே கிடைக்கல. చాలా మందికి ప్రసంగానికి అవకాశం లేదు. எனக்கு பிரசங்க வாய்ப்பு நிறைய கிடைக்கும். నాకు ప్రసంగానికి అవకాశాలు ఎక్కువ. உண்மையுள்ளவன் என்று எண்ணி இந்த கனமான ஊழியத்திற்கு ஏற்படுத்தினபடி நான் அவரை ஸ்தோத்திரிக்கிறேன். ఆయన నన్ను నమ్మకస్తుడని నమ్మి ఈ ఘనమైన పరిచర్యను అప్పగించాడు కనుక నేను దేవుని స్తుతిస్తున్నాను. எனக்கு வேதத்துல புதிய ஏற்பாட்டுல பிடிச்ச ஒரு பெரிய வசனம் ஒன்று உண்டு. నాకు బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో నాకు నచ్చిన ఒక వాక్యం ఒకటి ఉంది. పౌలు కొరింథీ సభకి எழுதும் பொழுது, పౌలు గారు కొరింథీ సంఘానికి ఇలా చెప్తున్నాడు. 2 కొరింథీ 13వ అధికారం 3వ వచనத்தை వాసియండి. 2 కొరింథీ 13వ అధ్యాయములో 3వ వాక్యాన్ని మనం చదివినప్పుడు, క్రీస్తునాయందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. ఇంగ్లీష్లో ரொம்ப అழகா இருக்கு. ఇంగ్లీష్లో చాలా బాగా రాయబడింది. Since is see a proof of Christ speaking in me. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి లేఖన భాగంలో ఆయన చాలా తేటగా రాశాడు, ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడని. ట్రైన్కి వద్దాం, ట్రైన్కి వచ్చాను, టీటీ என்னுடைய சீட்டு தான் சொன்னேன். నా టీటీ దగ్గర నా యొక్క సీట్ ఇదే ఐడి கேட்டாరు, ఐడి అడిగాడు, దాని ఐడి ఇది ఐడి అన్న. பார்த்தாரு, చూశాడు, முகத்தை பார்த்தாரு, మొహం చూశాడు, ఓకే అన్నాడు. இப்போ என்ன, ఇప్పుడు ఏంటి, முன்ன பின்ன அவர் பார்த்ததில்ல, నన్ను ముందు వెనకాల చూడలేదు. ஐடி என்ன అடைయాళం కాటుச்சு, నా యొక్క ఐడెంటిటీ కార్డ్ ఏం చూపించింది. என்ன கேட்டா, என்ன ప్రూఫ్, நீங்க தான் லாசர்ங்கிறதுக்கு என்ன ప్రూఫ్, నువ్వు లాజర్ అనే దానికి ఏమి గుర్తు, உங்களுக்கு 68 వయసుங்கிறதுக்கு என்ன ప్రూఫ్, 68 సంవత్సరాల వయసు అనే దానికి ఏం ప్రూఫ్ ఏంటి, ఇదే ప్రూఫ్ అన్న. అదే పౌలు சொல்றாரு, అదే పౌలు అంటున్నాడు, நான் தேவனுடைய ஊழியக்காரன் என்பதற்கு என்னிடத்தில் అత్తాட்சியை தேடுகிறீர்களே. చూడండి, నేను దేవుని యొక్క సేవకుడు అనే దానికి రుజువు అడుగుతున్నారే. అంత్యోకియా పట్టణத்தார், అంత్యోకియా పట్టణస్థులు బర్నబాவையும் మార్க்கையும் பார்த்து, బర్నబాను మార్కును చూసి ఏరకొరియ 3-6 మాదంగా ஊழியம் செய்தார்கள். దాదాపు 3-6 నెలలుగా సేవ చేశారు. అంత్యోకియా పట్టణం మిగ మోసமான పట్టణం. అంత్యోకియా పట్టణం చాలా మోసమైన పాపం நிறைந்த పట్టణం, పాపం నిండిన పట్టణం. எல்லாரும் அதுக்குள்ள போறதுக்கு பயந்தாங்க. అందరూ అక్కడికి వెళ్ళడానికి భయపడ్డారు. పౌలు పోనా, అయితే పౌలు వెళ్ళాడు. పౌలు పోகும் பொழுது, పౌలు వెళ్ళేటప్పుడు బర్నబా వర్రమై
బర్నబా వస్తున్నాడు, கூட்டிட்டு போறான். కూడా తీసుకెళ్ళాడు, போயிட்டு வர்றாங்க. పోయి వస్తున్నాడు. வெளியே வரும் பொழுது బయట వచ్చేటప్పుడు 6 మాదங்களுக்கு பிறகு 6 నెలల அந்த తర్వాత ஊரார் சொன்னார்கள், ఆ ఊరు వాళ్ళు అంటున్నారు, இவர்கள் கிறிஸ்தவர்கள் என்று சொன்னார்கள். వీరు క్రైస్తవులని చెప్పారు. அன்னைக்குதான் கிறிஸ்தவனுக்கு கிறிஸ்தவன் என்கிற பெயரே வந்தது. ఆ రోజే క్రైస్తవులకు క్రైస్తవుడు అని పేరు వచ్చింది. நம்மை ஊழியக்காரன் என்று நாம் சொல்லுவதில்லை, உலகம் சொல்ல வேண்டும். మనం క్రైస్తవులని మనం చెప్పేది కాదు, లోకం చెప్పాలి. இந்த உலகம் சொல்லணும் நம்ம கிறிஸ்தவன் சொல்லி. కాబట్టి లోకం అంటుంది మనల్ని క్రైస్తవుడని. ஆண்டவர் சொன்னாரு, దేవుడు అంటున్నాడు, நான் இனிமேல் உலகத்தில் இருக்க மாட்டேன், నేను ఈ లోకంలో ఉండను, நான் உங்களை அனுப்புறேன். నేను మిమ్మల్ని పంపిస్తాను. எப்ப அனுப்புறாரு? அதிகாரம், மார்க் 6ஆம் அதிகாரம், லூக்கா 9ஆம் அதிகாரத்துல அவர்களை அழைத்து அவர்கள் மேல் எண்ணெய் பூசி அவர்களை అభిషేకిத்து 2 பேராக అనిపినాர். చూడండి, మత్తయి 10వ అధ్యాయములో, మార్కు 6వ అధ్యాయములో, లూకా 10వ అధ్యాయములో వారందరినీ పిలిచి అభిషేకించి అధికారం ఇచ్చి ఇద్దరిద్దరుగా పంపించాడు. அவங்க திரும்பி வந்து వారు తిరిగి వచ్చి యేసు క్రీస్తుతో சொல்றாங்க, ஆண்டவரே, వారు యేసు ప్రభు దగ్గర చెప్తున్నారు, నామమునాலே పిశాచుகள் எங்களை కండు భయపడుகிறது. ప్రభువా, మీ నామమును చెప్పగానే దయ్యాలు మమ్మల్ని చూసి వణుకుతున్నాయి. ఎలా గమనించండి, బాగా గమనించండి. యోహాను స్నానకన్ యోర్దాను నదిలో యేసువుకి జ్ఞానస్నానం கொடுக்கறான். చూడండి, యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను యేసుక్రీస్తుకు బాప్తిజం ఇచ్చాడు. அவர் வர்றதுக்கு முன்னாடி சொல்றான், ఆయన రాకముందు అంటున్నాడు, எனக்கு பின் ஒருவர் வருகிறார், నా వెనక వచ్చేవారు ఉన్నారు, அவர் என்னிலும் வல்லமை உள்ளவர், నాకంటే శక్తిమంతుడు, நான் உங்களுக்கு ஜலத்தினால் ஞானஸ்நானம் கொடுக்கிறேன், నేను మీకు నీళ్ళలో బాప్తిజం ఇస్తాను, அவர் உங்களுக்கு అగ్నినాலே జ్ఞానస్నానం கொடுப்பார், ఆయన మీకు అగ్నితో బాప్తిజం ఇస్తాడు, ఆవినాலே జ్ఞానస్నానం கொடுப்பார், ఆయన మీకు ఆత్మతో, அவர் என்னிலும் வல்லவர், ఆయన నాకంటే శక్తిమంతుడు. இப்ப அவரே வந்துட்டாரு, ఆయన వచ్చేసాడు, జ్ఞానస్నానం எடுக்கிறதுக்கு வர்றாரு, బాప్తిజం పొందడానికి அவரை பார்க்கறான், చూస్తున్నాడు. ஆண்டவரே, நீரா మీరా உமக்கு நான் ஞானஸ்நானம் మీకు బాప్తిజం ఇవ్వాలా? கொடுப்பா, இப்ப கொடு. ఇప్పుడు தேவநீதியை நிறைவேற்றுவது நல்லதா இருக்கிறது. దేవుని నీతి యావత్తు ఇలాగ జరగనివ్వు. జ్ఞానస్నానం கொடுத்துட்டான், బాప్తిజం ఇచ్చాడు. కొంచెం వర్షங்கள் కழித்து 2 வருஷம் கழிச்சு 2 సంవత్సరాల తర్వాత அல்லது 1 வருஷம் கழிச்சு 1 సంవత్సరం తర్వాత இயேசுவினுடைய ஊழியத்தை கேள்விப்படுகிறான். యేసుక్రీస్తు యొక్క సేవను విన్నాడు. பிசாசுகள் ஓடுகிறது, దయ్యములు వెళ్ళిపోతున్నాయి, குருடர்கள் பார்க்கிறார்கள், అనేకులు చూస్తున్నారు, செவிடர்கள் கேட்கிறார்கள், చెవిటి వాళ్ళు వింటున్నారు, முடவர்கள் நடக்கிறார்கள், மரித்தோரை உயிரோடு எழுப்புகிறார். ஒரு சந்தேகம், ఈ యోహాను భక్తునికి సందేహం, யாருக்காக நாம் முன்னே அனுப்பப்பட்டோமோ ఎవరి కోసం నేను ముందుగా அவர் పంపబడ్డాను, வந்துட்டாரா இல்லையா, ఆయన వచ్చాడా లేదా అని இதெல்லாம் அடையாளங்கள் பார்க்கும்போது ఇన్ని రుజువులు చూసినప్పుడు அவர்தானோ ఆయనో அவர்தானோ ఆయనే. அதனால என்ன பண்றான், అందుకని ఏం చేస్తాడు, யோவான் ஸ்நானகன் యోహాను భక్తుడు தன்னுடைய சீஷர்களை இடத்துல அனுப்புகிறான். తన శిష్యులను యేసు ప్రభు దగ్గర சீஷர்கள் போய் పంపించాడు. கேட்கிறாங்க, శిష్యులు పోయి అడుగుతున్నారు, ஆண்டவரே, யோவான் ஸ்நானகன் எங்களை அனுப்பினார், యోహాను బాప్తిజం ఇచ్చే యోహాను పంపించాడు, எதுக்குப்பா, என்ன விஷயம், ఏమయ్యా, ఏ విషయం, வருகிறவர் நீர்தானா, வேறொருவர் வர காத்திருக்க வேண்டுமா, రావలసిన వ్యక్తి మీరేనా, వేరెవరి కోసమైనా మేము కాచుకొని ఉండాలా? ஆண்டவரும் பாருங்களேன், நிறைய நேரத்துல டைரக்டா பதில் சொல்லவே மாட்டேன். యేసు ప్రభు ఎప్పుడు కూడా నేరుకు నేరుగా ఆన్సర్ ఇవ్వడు. அவர் விடுகதை மாதிரி சொல்லுவார். ఆయన ఒక ఈ ఉపమాన రీతిగానే చెప్తాడు. என்ன சொல்லி இருக்கணும், ఏం చెప్పుండాలి, ஆமாம்பா போய் சொல்லுங்க, అవునయ్యా పోయి చెప్పయ్యా అన్నాడు. ஆண்டவர் அப்படி சொல்லல, అలాగే చెప్పలేదు. நீங்கள் காண்கிறவைகளையும் మీరు చూచుచున్న వాటిని, நீங்கள் கேட்டவைகளையும் మీ విన్న వాటిని நீங்க பாக்குறீங்கல்ல, చూస్తున్నారుగా, என்ன நடக்குதுன்னு பாக்குறீங்கல்ல, ఏం జరుగుతుందో చూసారుగా, அப்படியே போய் சொல்லுங்க. అలాగే వెళ్ళి చెప్పండి. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. பேதுரு சீஷனை பார்த்து நீங்க என்ன யாருன்னு சொல்றீங்க, చూడండి, పేతురుని చూసి శిష్యులను చూసి మీరేమనుకుంటున్నాను அமைதியா இருக்கிறான், అందరూ మౌనంగా ఉన్నారు. பேதுரு சொல்றான், పేతురు అంటున్నాడు, தேவகுமாரனாகிய கிறிஸ்து, మీరు నిజముగానే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అభిషిక్తుడు అన్నాడు. హల్లెలూయా. நல்லா కవనింగలే, బిగ్గరగా ఒకసారి హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. பவுல் சொல்றாரு, పౌలు అంటున్నాడు, கிறிஸ்து எனக்குள்ளே பேசுகிறார் என்பதற்கு ப்ரூஃப் தேடுறீங்களே, క్రీస్తు నాలో ఉన్నాడనడానికి రుజువులు అడుగుతున్నారే, அவர் உங்களிடமாய் பலவீனர் அல்ல, ఆయన మీ పక్షం బలహీనుడు కాదు, உங்களிடத்தில் வல்லவராய் இருக்கிறார், శక్తిమంతుడై ఉన్నాడు. தீமோத்தேயு 1ஆம் அதிகாரம் 12ஆம் வசனத்தை நான் விசுவாசிக்கிறவர் இன்னார் என்று அறிந்திருக்கிறேன். வாசிக்க வேணாம், நேரம் இல்லை, చదవకండి, సమయం లేదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యములో ఆయన ఏమంటున్నాడంటే, నేను నమ్ముచున్న వాణ్ణి నేను ఎరుగుదును అంటున్నాడు. நான் விசுவாசிக்கிறவர் இன்னார் என்று அறிந்திருக்கிறேன், నేను నమ్ముచున్న వాణ్ణి ఫలానా అని నేను ఎరుగుదును. அவர் என்னை అన్నాల్ వరకు కాத்துకొల్ల వల్లవరాய் இருக்கிறார், ఆయన అంతం వరకు నన్ను தேவதாசர்களே, దేవుని బిడ్డలు, தேவனுடைய ஊழியக்காரிகளே, దేవుని సేవకులారా, రక్షింపబడిన
ரட்சிக்கப்பட்ட ஆரம்பத்தில் நீங்கள் ஜெபித்த ஜெபம் எங்கே? ఓ రక్షించబడినప్పుడు మీరు ప్రార్థించిన ప్రార్థన ఎక్కడ? ரட்சிக்கப்பட்ட ஆரம்பத்தில் நீங்கள் வாசித்த வேத வாசிப்பு எங்கே? ఓ రక్షించబడిన కొత్తలో మీరు చదివిన బైబిల్ గ్రంథ ధ్యానాలు ఎక్కడ? ஆண்டவருக்காக நீங்கள் பாராட்டின வைராக்கியம் எங்கே? దేవుని కొరకే వైరాగ్యంగా నిలబడిన వైరాగ్యం ఎక్కడ? இந்த உலகம் நம்மிலே இயேசுவை தேடுகிறது. ఈ లోకం మనలో యేసును చూడాలంటుంది. நாம் பிரசங்கிக்கிற இயேசுவை நமக்குள்ளே தேடுகிறார்கள். ఓ మనం ప్రసంగించే యేసుని మనలో ஆனா చూడాలనుకుంటున్నారు. நாம் பிரசங்கிக்கிற ஏத்து வார்த்தையில தான் இருக்கிறார். చూడండి, మనం ప్రసంగించే యేసు మన నోటి మాటలో మాత్రం அவர் ఉన్నాడు. செய்கையில் இல்லையே. క్రియల్లో లేరే. ఆమేన్. బిగ్గరగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. தேவனுடைய ராஜ்யம் వార్తేల இல்லையா? ఒకటి గుర్తుంచుకోండి, దేవుని రాజ్యం మాటలలో లేదు, அது கிரியைகளில் இருக்கு. అది క్రియలలో ఉంది. ఆమేన్. நான் 19 வயசா இருக்கும்போது యూనివర్సిటీ வேலைக்கு போனேன். నేను 19 యూనివర్సిటీకి వెళ్ళాను. அப்ப టెంపరరీ, అది టెంపరరీగా 132 பேர் நாங்க టెంపరరీ. 130 మంది మేము టెంపరరీగా நான் పనిచేస్తున్నాం. 8வது సీనియారిటీ, నేను 8వ సీనియారిటీ, 19 వయసు. 19 ఏళ్ళు. அப்ப யூனிவர்சிட்டியில் நிறைய அழகான வாலிப பெண்கள், மாணவர்கள், மாணவிகள் அங்கே லைப்ரரியில் படிக்கிறதுக்கு, அங்கே காலேஜில் படிக்கிறதுக்கு வருவாங்க. ఆ యూనివర్సిటీలో అందమైనటువంటి అబ్బాయిలు అమ్మాయిలు అక్కడ చదవడానికి వచ్చేవారు. 11:30 மணிக்கு டீ டைம். 11:30కి టీ టైం. అది கேண்டீன்ல போய் டீ குடிச்சிட்டு క్యాంటీన్ వెళ్ళి టీ తాగేసి వస్తాం. மரத்தடியில எல்லாரும் நின்றுகிட்டு இருப்போம். అందరు చెట్టు కింద కూర్చొని ఉంటారు. வாலிப பிள்ளைங்க, அழகான பிள்ளைங்க கேண்டீன்ல இருந்து வரும்பொழுது అందమైనటువంటి అమ్మాయిలు అక్కడ క్యాంటీన్ నుంచి వచ్చేటప్పుడు இவங்கெல்லாம் சேர்ந்து கேலி பரியாசம் பண்ணிக்கிட்டு ఆ இருப்பாங்க. నిలబడి కుర్రోళ్ళందరూ వాళ్ళని చూసి గేలి முதல் పరిహాసం நாள் அவங்களோட చేస్తారు. இருந்தேனா, మొట్టమొదటి వాళ్ళు ఉన్నారు. ரெண்டாவது நாள் நான் தனியா. రెండవ రోజు బయటకు వచ్చేసారు. ரெண்டாவது நாள் என்ன பார்த்தே, రెండవ రోజు వాళ్ళు నన్ను చూసి, அவன் லாசரியாண்டா தனியா நிக்க. ఏ లాజరేంద్ర తనిగా ఉన్నాడు. அதுக்கு 2-3 பேர் சொன்னா, 2-3 అన్నారు, அவனுக்கு இதெல்லாம் பிடிக்காதரா. వాడికి ఇదన్నీ నచ్చద్దురా అన్నారు. அதுக்கு அவன் சொன்னான், వాడేమన్నాడంటే, ஏண்டா உன் பொட்டையான்னு கேட்டான். వాడు అడిగినాడు, వీడేమరా ఆడంగిలోడా అన్నాడు. எனக்கு என் காது பட கேட்கிறேன். నా చెవులకు వినబడేటట్టు நான் చెప్పాడు. கிராமத்துல பிறந்தவன். నేను గ్రామంలో పుట్టిన நரம்பு அப்படியே அப்படியே புறையோடுது. నాకు కోపం నరాలంటే బిగబెట్టుకుని ஒரே వచ్చేసి குத்துல 10 పళ్ళు కొట్టం. ఒక్క గుద్దునంటే పళ్ళని రాలిపోతాయి. ஆம்பளையான்னு இப்ப காட்டுறதுக்கு எனக்கு ஒரு வாய்ப்பு. ఇప్పుడు నేను మగ్గాడా లేదా అని చూపించడానికి నాకు ఒక అవకాశం. கிராமத்துல பிறந்தவன். నేను గ్రామంలో పుట్టాను. நான் మొరட்டு మనిషి. నేను చాలా మొరటోన్ని. ஆனா என்ன பார்த்து இப்படி சொல்லிட்டான். నన్ను చూసి ఆయన అన్నాడు, భయంకరమైన కోపం ఉచ్చికి ఏరుదు. భయంకరమైన కోపం బాగా ఉచ్చుకెక్కుతా ఉంది. మాస్టర్ కొరైపా, మాస్టర్ తగ్గించి కరెక్ట్ గా పెట్టినాను నేను. క్లియర్ గా క్లారిటీ గమనించే, బాగా గమనించండి. ஒரு சத்தம் கேக்குது. ఒక శబ్దం వినబడుతుంది. நீ ஆம்பளைன்னு ப்ரூவ் பண்ண போறியா, நீ கிறிஸ்துவன்னு ப்ரூவ் பண்ண போறியா? దేవుడు అంటున్నాడు, నువ్వు మగాడని ప్రూవ్ చేయబోతున్నావా, దేవుని బిడ్డని ప్రూవ్ చేయబోతున్నావా అన్నాడు. எனக்குள்ள இப்ப போராட்டம், నాలో ఒక పోరాటం. என்ன பொட்டேன்னு சொன்னவனுக்கு முன்பு నాకు ఏరా వీడు ఆడంగిలోడు అని చెప్పిన వాడు ఎదుట நான் ஆம்பளைன்னு காட்டவா, நான் கிறிஸ்தவன்னு காட்டவா? నేను మగాడని చూపించేదా క్రైస్తవుడని చూపించేదా? கண்ணெல்லாம் செவந்துருச்சு, బాగా కళ్ళు ఎర్రబడ్డాయి. அப்படியே அமைதியாயிட்டேன். నేను మెల్లగా அதே ప్రశాంతమైపోయాను. வாய் అదే నోరు 1 வருஷம் கழிச்சு, 1 సంవత్సరం తర్వాత லாசர் வர்றான், లాజరు వస్తున్నాడు. அவன் ஒரு சன்னியாசி. వాడు ఒక సన్యాసిరా అన్నారు. మళ్ళా 2 வருஷம் கழிச்சு, 2 సంవత్సరాల తర్వాత நான் லஞ்ச் டைம்ல உட்காந்து பைபிள் படிச்சுக்கிட்டு இருப்பேன். మంచి మధ్యాహ్న సమయం భోజన సమయంలో కూర్చొని బైబిల్ చదువుతుంటాను. கடற்கரையில போய் முழங்கால ஜெபம் பண்ணிக்கிட்டு இருப்பேன். నేను వెళ్ళి అక్కడ ఆ ఇసుకలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాను. ஒரு 3 வருஷம் கழிச்சு 3 సంవత్సరాల తర్వాత சாமியார் வர்றாருன்னா, అందరు ఏమన్నారంటే ఒక సామియార్ వస్తున్నారు நான் అన్నారు. ரிசைன் பண்றதுக்கு முன்னாடி, నేను నా యొక్క జాబ్ రిజైన్ చేయడానికి ముందుగా, நான் வந்தாலே ఇప్పుడు నేను వస్తేనే நான் ஒரு பேட்ஜ் குத்திக்கிட்டு இருப்பேன். నేను ఒక బ్యాడ్జ్ వేసుకుంటా. பாக்கெட்ல ஒரு வசனம் வச்சுக்கிட்டு இருப்பேன். జోబులో ఒక వాక్యం ఉంటది, எல்லாருக்கும் தெரியற மாதிரி. బాగా అందరు కనబడాలని தினந்தோறும் வேற வேற வசனம் வச்சுட்டு போறேன். ప్రతిరోజు ఒక్కొక్క వాక్యం మార్చి தூரத்துல வர்றதை பார்த்து దూరం వచ్చే చూసి, சிகரெட் பிடிக்கிறவன் சிகரெட்டை மறைச்சுக்குவான். సిగరెట్ తాగేవాడు సిగరెట్ ఎత్తి వెనకాల పెట్టుకున్నాడు. பேசுறவன் பேச மாட்டான். దుర్మార్గులు మాటేవాడు మాట్లాడు. சிகரெட்டை మறைக்க సిగరెట్ కానీ ఏమైందిరా అంటారు. சொன்னா, వాడు ఏమంటారంటే, జీసస్ வர்றாரு, అక్కడ యేసు వస్తున్నాడు అన్నాడు. జీసస్ வர்றாரு, జీసస్ వస్తున్నారు. when you get a chance to prove that you are a Christian or that you are a minister of God, you must get a chance, you don't miss it. చూడండి, ఎప్పుడైనా నీకు అవకాశం వస్తే నువ్వు యేసు ప్రభు బిడ్డవని, యేసుక్రీస్తు దాసుడవని రుజువుపరచుకోవడానికి అవకాశాన్ని వదిలిపెట్టుకోవద్దు. ఆమేన్. గట్టిగా ఆమేన్. ஒரு 20 வருஷத்துக்கு முன்னாடி 20 సంవత్సరాల క్రితం
நான் வாலிபத்தில் பெண்கள் பக்கம் திரும்பவே மாட்டேன். యవన ప్రాయంలో కనీసం అమ్మాయిల వైపు కూడా తిరగను. கண்ணு மூடிக்கிட்டு தான் பிரசங்கம் பண்ணுவேன். కళ్ళు మూసుకునే ప్రసంగించేవాడిని. அதனால எல்லா பிரசங்கத்துக்குரிய எல்லா வசனையும் மனப்பாடம் பண்ணிடுவேன். అందువలన నేను ఏం చేసేవాడిని, ప్రసంగానికి నిలబడిన ముందుగా అన్ని కంఠస్థం చేసి చెప్పేవాడిని. பெண்கள் பக்கம் திரும்பவே மாட்டேன். అమ్మాయిల వైపే చూడను. கண்ணை திறந்த ஆண்கள் சைடு தான். కళ్ళు తెరిస్తే ఒకవేళ అబ్బాయిలనే చూస్తా. ఇలాగే ఉన్నా. கல்யாணம் ஆச்சு, పెళ్లి అయింది, ஒரு குழந்தை பிறந்துச்சு, ఒక బిడ్డ పుట్టింది, அப்பவும் அப்படிதான். అప్పుడు కూడా అలాగే ఉన్నా. 2 குழந்தை பிறந்துச்சு, 2 పిల్లలు పుట్టారు, அப்பவும் அப்படிதான். అప్పుడు అలాగే ఉన్నా. இத்தனைக்கு தாடி எல்லாம் வச்சுக்கிட்டு గడ్డం పెరిగిపోయింది, கர்லிங் ஹேர், కర్లింగ్ హెయిర్స్ అది. அப்போ అప్పుడు సహోదరిகள் என்ன பார்த்தாலே பயப்படுவாங்க. సహోదరులు నన్ను చూస్తే భయపడేవాళ్ళు, என்ன பார்த்தாலே నన్ను பயப்படுவாங்க. చూస్తే భయపడేవారు. ஒரு நாள் என் மனைவி கிட்ட ఒక రోజు నా భార్య దగ్గరకు వచ్చి, ఏమ్మా கொஞ்சம் என்னை விட மூத்தவங்க அவங்க, వారు మాకంటే పెద్దవాళ్ళు, என் மனைவி கிட்ட வந்து கேட்டாங்க. అమ్మగారి దగ్గరకు వచ్చి చెప్పారు, ஏம்மா ஒன்னு கேட்டா తప్ప, అమ్మా నేను ఒకటి అడుగుతాను, తప్పుగా అనుకోవు కదా. என்னக்கா சொல்லுங்க. ఏమక్కా చెప్పక్క అన్నారు. இந்த பிரதரு, ఈ బ్రదరు வீட்டுல ఇంట్లో உங்ககிட்டயாவது சிரிச்சு பேசுவாரா, నీతోనైనా కొంచెం నవ్వుతా మాట్లాడతాడా లేదా ఈ మనిషి అని అడిగేవాళ్ళు. எங்க வீட்டுல நான் பேச எல்லாரும் నేను మాట్లాడితే అందరిని నవ్వుపిస్తా, నవ్వుతూ మాట్లాడతా. அப்ப என் மனுஷன் అప్పుడు నా భార్య చెప్పింది, ஏயா ஏயா இந்த பேர் எடுக்கிறீங்க, ఎందుకయ్యా ఈ పేరు పెట్టుకొని சிடு மூஞ்சி மாதிரி இருக்கிறீங்க, ఎప్పుడు మొహాన్ని చుండ పెట్టుకుని ఉండవు, என்ன அப்படி சொல்லிட்டேன், ఏం మా ఇట్లా என்ன చెప్పాను, இப்படி வந்து கேட்டாங்க, అందరు నన్ను వచ్చి ఇట్లా అడుగుతున్నారు. நான் சொன்னேன், నేను చెప్పాను, சிரிக்கவா, ఇప్పుడు నవ్వమంటావా. நான் அவங்க கிட்ட சிரிச்சா నేను గాని వాళ్ళ దగ్గర நீ నవ్వానంటే அழ வேண்டி இருக்கும், నువ్వు ఏడ్చే రోజు వస్తుంది అమ్మా అన్నా. யார்கிட்ட சிரிக்கிறது, ఎవరి దగ్గర నవ్వే చెప్పండి. ఇప్పుడు இப்ப பேர பிள்ளைகளாம் ஆயிட்டதுனால நான் எல்லாரும் சிரிப்பு காட்டுறேன். ఇప్పుడు నేనేం చేస్తానంటే, నాకు మనవడు మనవరాళ్ళు ఎక్కువ, వాళ్ళు కూడా పెద్దోళ్ళు అయిపోయినారు కాబట్టి వాళ్ళని చూసి ఇప్పుడు నవ్వుతున్నాను. కానీ வாலிபத்துல నా యవన ప్రాయంలో நெருப்பு மாதிரி இருந்ததுனால தான் இன்னைக்கு பிரசங்கம் பண்றதுக்கு நிக்கிறேன். అగ్నిమయంగా ఉన్నాను గనక ఈ రోజు వరకు నిలబడి మాట్లాడుతున్నా. இன்னும் சில பாஸ்டர்ஸ் இருக்கிறாங்க, ఇంకా కొంతమంది పాస్టర్లు ఉన్నారు, மனைவி கிட்ட சிரிச்சு பேச மாட்டாங்க, భార్య దగ్గర నవ్వుతూ మాట్లాడరు, எல்லா சகோதரி கிட்ட சிரிச்சு பேச, మిగిలిన వాళ్ళందరి దగ్గర నవ్వి మాట్లాడతారు. சிஸ்டர் நல்லா இருக்கீங்களா சிஸ்டர், సిస్టర్ బాగున్నారా సిస్టర్, சிஸ்டர் சாப்பிட்டீங்களா సిస్టర్ சிஸ்டர், భోంచేశారా సిస్టర్, சிஸ்டர் கிறிஸ்மஸ்க்கு ட்ரெஸ் எடுத்துட்டீங்களா సిస్టర్ சிஸ்டர், క్రిస్మస్ కి డ్రెస్ తీసారా సిస్టర్, பிரதர் எடுத்து கொடுத்தாரா சிஸ்டர், బ్రదర్ ఎత్తిత్తాడా లేదా, அந்த ஆள் யாரு, ఆ మనిషి ఎవరు, கவலைப்படாதீங்க நான் எடுத்து தர்றேன், దిగులు పడొద్దు నేను ఎత్తిస్తా. அவங்க மனைவி போய் கேளுங்களேன், వాళ్ళ భార్యని పోయి అడగండి, எங்களுக்கு ஒரு ஜாக்கெட் எடுத்து கொடுத்தது கிடையாது, కనీసం ఒక జాకెట్ ముక్క కూడా తీసిలేడు ఈ మనిషి கேட்டா అన్నాడు. ஜெபம் பண்ணு, ప్రార్థన చేయి ఇస్తాడు అంటాడు. மனைவிக்கு ஜெபம் பண்ணு, భార్యకి ఏం చెప్తాడంటే, నువ్వు ప్రార్థన చేయి, அடுத்த மனைவி கிட்ட போய் நான் வாங்கி தர்றேன். చూడండి ఇంకొక భార్య దగ్గర పోయి నేను కొనిస్తా నీకు అంటాడు. யாரு, ఎవరు, பாஸ்டர். పాస్టర్ అయ్యా. அதனாலதான் விசுவாசி பாஸ்டர், எங்க பாஸ்டர் நல்லவர், అందుకని విశ్వాసం మా పాస్టర్ అయ్యా మంచోడు. எங்க வீட்டுக்காரே எங்களை அவ்வளவு நேசிக்கல, అయ్యో మా భర్త కూడా అంత ప్రేమించటం లేదు, పాస్టర్ బాగా அந்த ప్రేమిస్తాడు. பாஸ்டர் அவங்க அம்மாவை நேசிக்கிறாரா கேளு, అమ్మా పాస్టర్ అమ్మగారిని ప్రేమిస్తారా లేదో చూడమ్మా. இந்த உலகம் நம்மிடத்தில் அத்தாட்சியை தேடுகிறது, ఈ లోకం మన ఎదుట ఒక రుజువును వెతుకుతున్నది. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. அடுத்து சொல்றாரு விசுவாசிகளுக்கு சொல்றாரு, இப்போ తర్వాత విశ్వాసులకు అంటున్నాడు. 2 கொரிந்தியர் 13:5 రెండవ కొరింథీ 13లో 5వ వాక్యం, நீங்கள் விசுவாசம் உள்ளவர்களோ என்று உங்களை நீங்களே சோதித்து அறியுங்கள், మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించి చూసుకొనుడి, உங்களை நீங்களே பரீட்சித்து பாருங்கள், మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. இயேசு கிறிஸ்து உங்களுக்குள் இருக்கிறார் என்று உங்களை நீங்களே அறியீர்களா, మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చే మీరే ఎరుగరా. நீங்கள் పరీక్షைக்கு நில்லாதவர்களாய் இருந்தால் அறிய மாட்டீர்கள். మేము భ్రష్టులం కామని మీరు తెలుసుకొందరని నిరీక్షించుచున్నాను. 3 காரியம் சொல்றாரு, 3 కార్యాలు అంటున్నాడు. நீங்கள் விசுவாசம் உள்ளவர்களோ என்று உங்களை நீங்களே சோதித்தறியுங்கள், మీరు విశ్వాసం గల వారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు శోధించి చూసుకోమంటున్నాడు. அடுத்து உங்களை நீங்களே பரீட்சித்து பாருங்கள், తర్వాత మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అంటున్నాడు. அவர் உங்களுக்குள் இருக்கிறார் நான் சொல்றேன், ఆయన మీలో ఉన్నాడని నేను చెప్తున్నాను, உங்களுக்கு தெரியல, మీకు తెలియలేము. அதனால అందువలన நீங்கள் பரீட்சைக்கு போகலனா பாஸ் பண்ண முடியாது. మీరు పరీక్షలోకి వెళ్ళకపోతే పాస్ చేయలేరు. ஏன் பரீட்சையை பார்த்து பயப்படுறீங்க? ఎందుకు పరీక్షలు చూసి ஆங்கிலத்தில் சொல்றாரு examine yourself. కాబట్టి ఆంగ్లంలో చెప్తున్నాడు మిమ్మల్ని పరిశోధించుకోండి. whether ye be in the faith.
ఆయన మన విశ్వాసాన్ని పరిశోధించుకోమంటున్నాడు. Prove your own selves. కాబట్టి నిన్ను నువ్వే రుజువుపరచుకో. உங்களை நீங்களே. మిమ్మల్ని మీరే. சில டாக்டர்கிட்ட போனோம்னா కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తే, డాక్టర్ எனக்கு கால் வலிக்குது, కాలు నొప్పేస్తుంది, எனக்கு முட்டி வலிக்குது, నాకు మోకాలు నొప్పి, எனக்கு சில நேரம் மறுத்து போகுது. చాలా సార్లు అది బాగా டாக்டர் கால் என்ன பண்றாரு தெரியுமா? డాక్టర్ ఏం చేస్తాడు? வச்சு கிள்றாரு, బాగా గిల్లుతాడు, கொஞ்சம் கிள்றாரு, కొంచెం గిల్లుతాడు. இன்னமா தெரியுது, ఏమంటుంది ஒண்ணும் தெரியல, இன்னும் நல்லா, ఇంకొంచెం గట్టిగా, கொஞ்சமா தெரியுது, కొంచెం తెలుస్తుంది, நல்லா, ఇంకా గట్టిగా, இப்பதான் వలిக்குது, ఇప్పుడుదా నొప్పేస్తుంది. டெஸ்ட் பண்றாரு, పరిశోధిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. அடுத்து తర్వాత கண்ணு, కళ్ళు, வயிற்று வலிக்கு கண்ணை பாக்குறாரு. చూడ కడుపు నొప్పికి కళ్ళు చూస్తున్నాడు. எனக்கு வயிறு வலி, இவர் கண்ணை பாக்குறாரு. నా కడుపు నొప్పి కళ్ళు ఎందుకు చూస్తున్నాడు ఆయన? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. టెస్ట్, పరిశోధన, టెస్ట్, శోధించడం, டெஸ்ட், పరీక్ష. பவுல் விசுவாசிகளுக்கு சொல்றாரு, పౌలు విశ్వాసులకు అంటున్నాడు, நீங்க டெஸ்ட் பண்ணி பாருங்க, పరిశోధించుకోండి. நீங்க ఈసీజీ எடுத்து பாருங்க, ఈసీజీ ఎత్తి చూడండి, நீங்க ఎక్స్రే எடுத்து பாருங்க, ఎక్స్రే తీసి చూడండి, బీపీ టెస్ట్ பண்ணுங்க, బీపీ టెస్ట్ చేయండి. బీపీ இல்ல, బీపీ లేదు, அப்ப எக்ஸ்ரே எடுத்து అప్పుడు பாருங்க, ఎక్స్రే తీయండి, எக்ஸ்ரேல ஒண்ணும் இல்ல, ఎక్స్రే ఏం లేదు, அப்ப ఎంఆర్ఐ எடுத்து பாருங்க, ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కాన్ எடுத்து సిటీ பாருங்க, స్కాన్ చూడు, ஒரு టెస్టా, ఒక్కొక్క టెస్ట్లుగా எதுவுமே இல்ல, ఏమీ లేదు. அப்ப என்ன ப்ராப்ளம், అప్పుడు ఏం ప్రాబ్లం, என்ன பிரச்சனை, ఏం సమస్య? ఓ அப்போ అప్పుడు ఏదో సైకాట్రిక్ ప్రాబ్లం ఇருக்கு. కాబట్టి వీళ్ళకి మానసికమైనటువంటి రుగ్మతం ఏదో ఉంది. இதுக்கு என்ன பண்றது? దీనికి ఏం చేయమంటావు? இதுக்கு என்ன பண்றது? దీనికి ఏం చేయాలి? డాక్టర్ சொல்றா, డాక్టర్లు అంటున్నారు, நீங்க கிறிஸ்தவரா? నువ్వు క్రైస్తవుడా? ஆமா. అవును. அப்படினா బైబిల్ படிங்க, అలా అయితే పోయి బైబిల్ చదువు, ஜெபம் பண்ணுங்க, ప్రార్థన చేయి. உங்களுக்கு தேவை மெடிடேஷன். కాబట్టి మీకు కావాల్సింది ధ్యానం, அமைதியா இருந்து ప్రశాంతంగా எதையும் யோசிக்காதீங்க, ఏమి ఆలోచించక. இதுதான் டெஸ்ட். ఇదే నీకు టెస్ట్. ஊழியர்களே, సేవకులారా, போதகருடைய மனைவிமார்களே, పాస్టర్మలారా, மூப்பர்களே, ఓ సంఘపరుடைய மனைவிமார்களே, సంఘ పెద్దల భార్యలారా, ஆர்டினேஷன் வாங்க போற பிரதிஷ்டையில் பண்ணப்பட போகிற ஊழியர்களே, నూతనంగా అభిషేకం పొందబోతున్న உங்களை సేవకులారా, நீங்களே சோதித்தறியுங்கள், మిమ్మల్ని మీరే పరిశోధించి చూసుకోండి. ఆమేన్ చెప్పండి. బిగ్గరగా ఒక హల్లెలూయా చెప్పండి. அல்லேலூயா, హల్లెలూయా. முதல்ல మొట్టమొదటిగా இவர்கள் கிறிஸ்தவர்கள் என்று சொன்னார்கள். మొట్టమొదటి వాళ్ళు క్రైస్తవులు అని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. பவுல் அப்போஸ்தலன் పౌలు అపోస్తలుడు ரட்சிக்கப்படுவதற்கு முன்பு, రక్షించబడడానికి ముందు அவன் தமஸ்குவிலே அவன் ஒரு வெளிச்சத்தை கண்டான், கீழே விழுந்தான், சத்தம் கேட்டது, ఇవనుకు மட்டும்தான் கேட்டுச்சு. చూడండి, ఆయన తమస్కు మార్గంలో వెళ్ళేటప్పుడు స్వరం విన్నాడు, వెలుగు చూశాడు, కింద పడ్డాడు. చూడండి, ఆ స్వరం తనకు మాత్రమే వినబడింది. కీழே విழுந்தான், కింద పడ్డాడు, எழும்பும்போது குருடனா எழும்பினான், లేచేటప్పుడు గుడ్డోడుగా లేచాడు. என்ன అర్థం தெரியுமா? ఏం అర్థం తెలుసా? ఏం? அவன் ரட்சிக்கப்படும் பொழுது ఆయన రక్షించబడేటప్పుడు 3 కప్పల్களுக்கு சொந்தக்காரராக இருந்தான். ఆయన 3 ఓడలకి ఓనర్. ఆయన 3 MA பட்டம் பெற்றிருந்தான், 3 MA పట్టభద్రి చేసినవాడు, கிரேக்க மொழியில பாண்டித்யம் பெற்றிருந்தான், గ్రీకు భాషలో పాండిత్యం పొందినవాడు, ஹீப்ரு மொழியில பாண்டித்யம் பெற்றிருந்தான், హీబ్రూ భాషలో పాండిత్యం కలిగినవాడు, அராமேய மொழியில பாண்டித்யம் பெற்றிருந்தான், అరమిక్ భాషలో పాండిత్యం కలిగినవాడు, அவ்வளவு படித்தவன், అంత బాగా பெரும் చదువుకున్నవాడు, பணக்காரன், பெரும் பணக்காரன், బాగా గొప్ప ధనవంతుడు, கமாலியேலுடைய பாதப்படியில் படித்தவன், గమాలియేలు పాదముల చెంత కూర్చొని నేర్చుకున్నవాడు, பெரிய தனவந்தர்கள் உறுப்பினராய் இருக்கக்கூடிய சனகரிப்பு மன்றத்தில் உறுப்பினராய் இருந்தவன், గొప్ప గొప్ప వాళ్ళు సన్హరీపు సంఘములో సభ్యుడుగా ఉన్నవాడు. அவங்க தகப்பனாருக்கு 13 கப்பல்கள் இருந்துச்சு, వారి తండ్రి గారికి 13 ఓడలు ఉండేదట. எல்லாம் இருந்துச்சுங்க, అన్ని ఉన్నిందండి. ஆண்டவர் சந்திச்சாரு, అయితే దేవుడు கீழே దర్శించాడు, விழுந்தான், కింద పడ్డాడు, குருடனா எழும்பினான். గుడ్డివాడుగా లేచాడు పైకి. பவுலே, சவுலே, సౌలా, సౌలా, உன் படிப்பு எங்கே? ఎక్కడ నీ చదువు? உன் ஐஸ்வர்யத்தை இப்பொழுது யார் ஆளுகை செய்ய போகிறார்கள்? నీ ఐశ్వర్యాన్ని ఎవరు పరిపాలించబోతున్నారు? இப்பொழுது அவனுக்கு இன்னொருத்தருடைய உதவி தேவைப்பட்டது. ఇప్పుడు ఆయనకి ఇంకొకరి అవసరత, సహాయం முன்பு అవసరమైంది. தலை நிமிர்ந்து வைராக்கியமாய் பராக்கிரமசாலியாய் தேவதாசர்களை சபைகளை துன்புறுத்தும்படி அதிகாரம் பெற்றவன் கீழே விழுந்தான். చూడండి, సంఘములో ఉండేటువంటి విశ్వాసులని హింసించి దూషించి వాళ్ళని బయటికి లాగిన వ్యక్తి ఇప్పుడు గుడ్డివాడుగా పైకి లేచాడు. இப்போ தேடுறான்,
உன் படிப்பு எங்கேயா போச்சு? ఎక్కడ நல்லா கவனிங்களா? వెతుకుతున్నాడు, నీ చదువు ఎక్కడ పోయింది? பிறவியிலே குருடனா பிறந்தவனுக்கு வழி தெரியும். చూడండి, పుట్టినప్పటి నుంచి గుడ్డోడికి దారి ఎట్టయినా తెలుసుకొని వెళ్తాడు. ஆனா திடீர்னு குருடன் அவனுக்கு வழியே தெரியும். మధ్యలో గుడ్డోడు అవుతాడు, వాడికి ఏం తెలియదు. Praise the Lord. சரி సరే, இப்போ வர்றான், వస్తున్నాడు. அனனியாவை போய் பார்க்கறான். అననీయాను చూస్తున్నాడు, వెళ్తున్నాడు. ஆண்டவர் அனனியாட்ட சொல்றாரு, దేవుడు అననీయ దగ్గర చెప్తున్నాడు, வாலிபன் சவுல் உன்ட்ட வர்றான், ఒక యవనస్తుడు தேடி 2 வாலிபர்கள் வர்றாங்க, నిన్ను వెతుక్కుని 2 యవనస్తులు நீ వస్తారు, கூட போ, నువ్వు వెళ్ళు కూడా. சவுலுடைய கண்கள் நீ கைய வைக்கணும், నువ్వు ఒకరికి ప్రార్థన கண்ணை చేయాలి, திறந்து விடணும். వారి కళ్ళు తెరవాలా. ஆண்டவரே, ప్రభువా, இப்பதானே அவன் எங்களை கொல்றதுக்கு வர்றான். ఇప్పుడే వాడు చంపాలని ஆண்டவர் వస్తున్నాడు. சொல்றாரு, நேத்து வர அப்படி இருந்தான், వాడు నిన్నటి వరకు అలాంటి వాడు, இன்னைக்கு நாமத்திற்காக கொல்லப்படுவதற்கு தன்னை ஒப்பு ఇప్పుడు கொடுத்திருக்கிறான். తన నామము నిమిత్తమై ఆయన చంపబడడానికి కూడా తెగించి వస్తున్నాడు. போறான், వెళ్తున్నాడు, கை வைக்கிறான், చేయి கண்ணு పెట్టాడు, திறக்குது, కళ్ళు తెరవబడ్డాయి. அரபு தேசத்துக்கு போறான். அரபு தேசத்துக்கு అరబ్ దేశానికి 3 வருஷங்கள் தனி அறையில் இருக்கிறான். 3 సంవత్సరాలు వ్యక్తిగతంగా గదిలో வேதத்தை ఉన్నాడు. ஊன்றி படித்துக் கொண்டே இருக்கிறான். బైబిల్ మొత్తం చదువుతూ ఉన్నాడు. ஆவியானவரே அவனுக்கு வேதத்தை கற்றுக் கொடுக்கிறாரு. పరిశుద్ధాత్మ దేవుడే గ్రంథాన్ని இப்ப నేర్పించాడు. வெளியே வர்றாரு, బయటకు వచ్చాడు. அவர் ரோமருக்கு நிருபத்தை எழுதுறாரு, రోమా పత్రిక రాశాడు, கொரிந்து சபைக்கு எழுதுறாரு, కొరింథీ సంఘానికి రాశాడు, எபேசு சபைக்கு எழுதுறாரு, ఎఫెసీ సంఘానికి, கலாத்தியர் சபைக்கு எழுதுறாரு, గలతీ సంఘానికి, எல்லாருக்கும் எழுதிக்கிட்டே இருக்கிறாரு. అందరికి పత్రికలు రాస్తూనే ఉన్నాడు. எழுத 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 వ్రాయగా 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 இவர் எத்தனை பேர் அடிச்சாரோ, ఈయన ఎంత మందిని కొట్టాడు, அதுக்கு ஆண்டவர் விட்ட பதில் வாங்குறாரு. దానికి జవాబుగా ఈయనకి ஒன்று குறைய 40 முறை 5 தரம் அடிக்கப்பட்டார். చూడండి, ఒకటి తక్కువ 30-40 కొరడా దెబ్బలు 5 సార్లు కొట్టబడ్డాడు. 23ஆம் வருஷம் 23వ సంవత్సరం செப்டம்பர் மாதம் సెప్టెంబర్ నెల பவுல் சிறைச்சாலையில் இருந்த அந்த இத்தாலி தேசத்துல, ரோமாபுரியில இத்தாலி தேசத்துல அவர் சிறைச்சாலையில் இருந்து தீமோத்தி எழுதின நிருபத்தை நான் போய் பார்த்தேன். నేను ఆ ప్రాంతానికి వెళ్ళి రోమాలో ఇటాలీ ప్రాంతానికి వెళ్ళి పౌలు గారు సెరసాల్లో ఉండి తిమోతికి రాసిన పత్రికను రాశాడే ఆ ప్రాంతాన్ని పోయి నేను దర్శించాను. என்னோடு வந்தார்கள், నా భార్య కూడా నాతో వచ్చింది. அவரை எங்கே அவர் தலையை வெட்டினாங்களோ அந்த இடத்தை பார்த்தேன். ఎక్కడ ఆయన తల నరకబడిందో ఆ స్థలం చూశాను. அங்கே அந்த அவர் உட்கார்ந்து நிருபம் எழுதின அறை 6 அடி அகலம் 8 அடி நீளம். చూడండి, ఆయన కూర్చొని రాసిన స్థలము ఆ గది 6 అడుగు వెడల్పు, 3 అడుగులు పొడవు అంతే. ஒரு சின்ன ஓட்டை, 6 அடி அகலம் 8 அடி நீளம், 8 అడుగులు పొడవు, 6 అడుగులు వెడల్పు. అది சின்ன ஓட்டை, చిన్న రంధ్రం. அது வழியா தான் அவருக்கு சாப்பாடு கொடுப்பாங்க. ఆ చిన్న రంధ్రం గుండానే భోజనం పెట్టి, கொஞ்சம் வெளிச்சம் வர்றதுக்கு ஒரு சின்ன ஜன்னல். చూడండి, కొంచెం వెలుగు వచ్చేదానికి చిన్న కిటికీ. அங்கிருந்து தான் తిమోతికి నిరుబத்தை எழுதுறாரு. అక్కడ నుండే తిమోతికి పత్రిక రాశాడు. తిమోతికి నిరుబத்தை எழுதுறாரு. తిమోతి పత్రిక రాశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? என் உத்தம குமாரனாகிய தீமோத்தேயுவே, ఇదిగో నా ఓ ప్రియ కుమారుడైన తిమోతి, நீ சுவிசேஷத்திற்காக தீங்கு அனுபவிக்க வேணும். నువ్వు సువార్త నిమిత్తమై శ్రమలు అనుభవించాలి. இளமையை குறித்து ஒருவனும் உன்னை அசட்டை பண்ணாதபடிக்கு నీ இளமையை குறித்தும் கற்பிலும் வாலிபத்திலும் மற்றவர்களுக்கு முன்மாதிரியாக இருக்க வேண்டும் என்று சொல்றார். నీ యవ్వనమును గురించి ఎవరు తృణీకరించకుండా ఉండేటట్టు మాట యందును ప్రవర్తన యందును ఒక జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పాడు. சொல்றாரு విశ్వాసీలు பார்த்து, అందుకనే విశ్వాసులకు అంటున్నాడు, పరీక్షకి నిக்க మాటేంగீங்களே, ఎందుకు మీరు పరీక్షకు నిలబడలేకపోతున్నారు? எப்படி உங்க கிறிஸ்து இருக்கிறார் நிரூபிக்க முடியும்? అలాగైతే క్రీస్తు మీలో ఉన్నాడని ఎలా నిరూపించగలరు? கவனிங்க, బాగా గమనించండి. நான் సభையில 2 சாமுவேல் 5ஆம் அதிகாரத்தை குறித்து பிரசங்கம் பண்றேன். నేను సంఘములో 2వ సమూయేలు 5వ అధ్యాయం தேவனுடைய பெட்டிக்கு முன்பாக பாகால் சிலை முகமுப்புற விழுந்து கிடந்தது. చూడండి, మందసు దాగోను సిలై, దాగోను యొక్క గుడిలో ఉన్న ఆ విగ్రహం மறுபடியும் எடுத்து நிறுத்தினார்கள். మరలా నిలబెట్టారు. தலை வேறு முண்டம் வேறாக இருந்தது. తల ఆ యొక్క మొండెమంతా పడిపోయింది. இது பார்த்தேன், దీన్ని చూశాను. தேவனுடைய பெட்டிக்கு உள்ள இவ்வளவு வல்லமை இருந்தது. దేవుని మందసు పెట్టికి ఎంత శక్తి! ఆ విగ్రహానికి ముందుగా தமிழ் எல்லாம் பேசக்கூடாது, அந்நிய பாஷையில பேசி అందరూ అన్ని భాషలతో தாகோனின் சிலைக்கு என்ன நடந்ததோ அது நடக்கணும். దాగోని విగ్రహానికి ఏం జరిగిందో అదే జరగాలన్నా. பாகால் தெய்வமானால் பாகாலை வணங்குங்கள், బాయలు దేవత అయితే கர்த்தர் தெய்வமானால் கர்த்தரை வணங்குங்கள், యెహోవా దేవుడైతే యెహోవా, ஜனங்கள் கர்த்தரே தெய்வம், జనులు యెహోవాయే தெய்வம், యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అన్నారు. எதை பார்த்து சொன்னாங்க? దేన్ని చూసి చెప్పారు? அக்கினி இறங்கி, అగ్ని దిగింది అక్కడ. இந்த உலகம் நம்ம இடத்துல அடையாளத்தை தேடுகிறது. లోకం మన దగ్గర రుజువు వెతుకుతా ఉంది. ఆమేన్.
ஒரு சம்பவத்தை சொல்லி முடிக்கிறேன், டைம் ஆயிடுச்சு. டைம் అయిపోయింది. ஏற்கனவே அடிக்கடி சொன்னார், உங்கள டயபெட்டிக் இருக்கிறீங்க. ముందుగానే కొంచెం తెలుగు పురియం. ముందుగానే పాస్టర్ గారు కూడా చెప్పారు, మీకు చాలా మందికి షుగర్లు ఉంది, షుగర్ అని చెప్పారు. నాకు కొద్దిగా తెలుగు కూడా అర్థమవుతుంది. எனக்கு షుగర్ இருக்கு, అయ్యగారికి కూడా షుగర్ ఉంది. 2 వేల ఇన్సులిన్ పోடுறேன், 2 పూట్ల ఇన్సులిన్ వేసుకుంటున్నా. எனக்கு హార్ట్ ఆపరేషన్ ఆయిருக்கு, నాకు పెద్ద ఆపరేషన్ అయింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పరా, ఒక హల్లెలూయా చెప్పరా, బిగ్గరగా చెప్పండి. మల్లావర్త ఇవరదా మల్లావర్త 4 నాள் ప్రసంగం. అక్కడ మల్లవరం అనే ప్రాంతము, అక్కడ 4 రోజులు కన్వెన్షన్ కూడిక. కాலையில ஒரு ప్రసంగం, ఉదయకాలం ఒక ప్రసంగం, మధ్యాహ్నం ఒక ప్రసంగం, మధ్యాహ్నం ఒక నైట్ ఒక ప్రసంగం, రాత్రి ఒక ప్రసంగం. அந்த பாஸ்டருடைய பொண்ணு డాక్టర్. ఆ పాస్టర్ గారు ఉన్నారు, ఆ పాస్టర్ గారు కుమార్తె ఎంబీబీఎస్ డాక్టర్. ఇవరు కూడా இருக்கிறாரு, నేను కూడా ఉన్నాను. ஒரு రూమ్ లో தங்க வச்சிருந்தாங்க. మమ్మల్ని రూమ్ లో పెట్టారు. முதல் நாள் முடிஞ்சது, మొదటి రోజు అయిపోయింది, రెండవ రోజు వచ్చింది. என் காலை பிடிச்சி அமுக்கிட்டு, కాళ్ళు వచ్చి అయ్యగారు కాళ్ళు ఒత్తుతారు, చేతులు ఒత్తుతారు. என் கால்ல இந்த நரம்பு எடுத்த பார்த்துச்சு. నా కాళ్ళ దగ్గర నరం తీసిన స్థలాన్ని చూసి డాక్టర్ అమ్మ, అంకుల్ ఎన్నది, అంకుల్ ఏంటి ఇది అని అడిగింది. இங்க இருந்துதாம்மா நரம்பு எடுத்து புது வால்வு பொருத்துறாங்க. అమ్మ ఇక్కడ నుంచే నరం తీసి నా గుండె పెద్ద ఆపరేషన్ చేసి అక్కడ నరం పెట్టారన్న. సగే இருக்காரு, నేనున్నాను అక్కడ. అళ ఆరంభించింది. ఆ అమ్మాయి వెంటనే ఏడుస్తోంది. என்னமாச்சு, ఏంటి అంకుల్, డాక్టర్ முடிச்சிருக்கேன், నేను డాక్టర్ ముగించాను, எனக்கு హార్ట్ ఆపరేషన్ నాకు தெரியும், హార్ట్ ఆపరేషన్ గురించి తెలుసు. இந்த ఆపరేషన్ முடிச்சு ఈ ఆపరేషన్ 3 చేసి வருஷம் ஆகுது, 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కత్తరింగిలా ఎంత గట్టిగా అరుస్తున్నావే. గట్టిగా అరవకండి అంకుల్, గట్టిగా అరవకండి అంకుల్, ரொம்ப நாள் இருக்கணும், నువ్వు చాలా రోజులు బతకాలి, కత్తాదీங்க, నువ్వు గట్టిగా అరవద్దు పైసలో అనింది ఆమె. நான் பாடும் பொழுது, నేను పాడేటప్పుడు எங்க சபையார் சொல்லுவாங்க, பாடாதீங்க పాస్టర్ అయ్యా నువ్వు పాడు, ஏன் பாஸ்டர் இப்படி கத்தறீங்க, ఎందుకు గట్టిగా అరుస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సరే கவனிங்க, గమనించండి. ஒரு பாஸ்டர், ఒక పాస్టర్ మలేషియా ప్రాంతం ஒருத்தர் ஜெபம் பண்ண வந்தார். ఒకరు ప్రార్థించడానికి వచ్చారు. அவர் பாஸ்டர் எனக்கு ஜெபம் பண்ணுங்க. ఆయన వచ్చాడు, పాస్టర్ నాకు ప్రార్థన చేయండి అన్నాడు. ఏమైంది అన్నాడు. எனக்கு போன వారం ஆஞ்சியோ பண்ணாங்க, పోయిన వారం నాకు యాంజియో చేశారు అన్నాడు. என்ன சொன்னாங்க, ఏం చెప్పారు. ஒரு அடைப்பு இருக்குது, ఒకే ఒక వాళ్ళు. எவ்வளவு அடைப்பு, ఏం 60% ఉంది అన్నారు. அப்படி சொல்லும் போதே இன்னும் பணம் செத்தவன் பேசுற மாதிரி பேசுறான். ఆ మాట చెప్పేటప్పుడు సచ్చినోడు చెప్పినట్టు చెప్తున్నాడు అనమాట. నా ఉடனே బటన్ అలా కాటిని, వెంటనే నా యొక్క చొక్కాయి బటన్ ఏ మార్బా కాటిని, నా గుండెని చూసా. పారియా ఇది చూడయ్యా, ఏ ఇంత పెద్దది హార్ట్ ఆపరేషన్. ఎప్పుడైంది. పోన వర్షం தான் పోయిన సంవత్సరం అయింది. ఏవి ఎత్తన అడైపు, ఎన్ని వాళ్ళు, 8 అడైపు, 8 ఎவ்வளவு, ఎన్ని 85% మనిషి ఇప్పుడు స్టడీ అయితారు. వెంటనే ఆయన నిలబడ్డాడు. ఇట్లా அப்படியா, అవునా, సత్తం పెరిచా వర ఆరంభించింది, ఇంకా ఆయన సౌండ్ పెరిగింది. அப்படியா, అవునా, அப்படியா, అవునా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, బిగ్గరగా హల్లెలూయా. அப்படின்னா என்ன అర్థం, అలాగంటే ఏమి, உன்னை விட நான் ரொம்ப நல்லவன், నీకంటే నేను మంచివాడిని. இன்னொரு பாஸ்டர், ఇంకొక పాస్టర్, அண்ணே என்னப்பா, అన్నే ఏమన్నా, అన్న எனக்கு మైల్డ్ అటాక్ வந்துருச்சு, నాకు మైల్డ్ గా అటాక్ వచ్చింది అన్నాడు. அதுக்கு என்ன இப்போ, ఏమయ్యా దానికన్నా, షుగర్ అన్నాడు. ఇన్సులిన్ పోడ చెల్తాంగ, ఇన్సులిన్ ఎత్తన యూనిట్, ఎన్ని యూనిట్, 10 యూనిట్లు. ఎత్తన వేళ, ఎన్ని సమయాలు, ఒక సమయమే. అడపైతేగా అనిపించోడా, இதுக்கு போய் பயப்படுற, దీనికి భయపడతావా. 2 వేల ఇన్సులిన్ పోడ, 2 పూట్ల ఇన్సులిన్, 30 యూనిట్ పోడ, 30 యూనిట్లు. ఏవి 30 యూనిట్, 30 యూనిట్ అంటున్నాడు. உனக்கு எத்தனை அடைப்பு, నీకు ఎన్ని బ్లాక్లు, ஒரு அடைப்பு, ఒక బ్లాక్. எனக்கு எத்தனை தெரியுமா, నాకు ఎన్ని బ్లాక్, சொல்றீங்க, ఏం చెప్తున్నావన్నా. 8 అடைపోడவே அப்படி ஓடுறீங்க, 8 బ్లాక్ లోనే ఎంత நான் ஓடலையா, పరిగెత్తలేదయ్యా. என்னை அழைத்தவர் எப்படிப்பட்டவர் என்று நான் அறிவேன், నన్ను పిలిచిన వాడు யார் என்று அறிவேன், కాబట్టి నేను நான் யாருக்காக கத்துகிறேன், ఎవరి కోసం, யாருக்காக ஊழியம் செய்கிறேன், ఎవరి కోసం సేవ చేస్తున్నా சொன்னாரு. చెప్పాడు. ఇన్సులిన్ కూడా சொல்லிட்டாங்கనే, ఇన్సులిన్ ఏమన్నారన్నా అన్నాడు. నేను చెప్పాను, కవలపడాలి, ఏం దిగులు పడొద్దు. எத்தனை விசுவாசி உனக்கு பிரச்சனை கொடுக்கறான்னு, ఎంతమంది విశ్వాసాలు నీకు సమస్యగా ఉన్నారు. చాలా మంది ఇస్తారు. సరే, ஒரு విశ్వాసి ప్రశ్న கொடுக்கும்போது தலைவலி வருதா, ఒక విశ్వాసి నీకు సమస్యగా ఉంటే నీకు తలనొప్పి వస్తుందా. అవునన్నారు. இன்னொரு విశ్వాసి ప్రశ్న கொடுக்கும்போது தூக்கம் போயிருదా, ఇంకొక విశ్వాసి నీకు సమస్యగా ఉంటే నిద్రపోతుందా అన్న. இன்னொரு విశ్వాసి கொடுக்கும்போது పసి పోயிருదా, ఇంకొక విశ్వాసి సమస్యగా ఉంటే ఆకలి పోతుందా అన్న. అవునన్నాడు. అలాగైతే இந்த இன்சுலின் ஒரு விசுவாசியா எடுத்துக்கோ, ఈ ఇన్సులిన్ ని ఒక విశ్వాసిగా తలుచుకొని గుచ్చుకో.
நான் அப்படிதான் எடுத்துக்கிட்டு இருக்கேன். నేను కూడా అట్టే అనుకొని எனக்கு గుచ్చుకుంటున్నా. 2 இன்சுலின் விசுவாசிகள் இருக்கிறாங்க. కాబట్టి నా సంఘంలో భయంకరమైన எனக்கு நெஞ்சு வலி விசுவாசி ஒன்று இருக்கு, నాకు గుండె నొప్పి తెప్పించే வயிற்று வலி విశ్వాసి, விசுவாசி ஒன்று இருக்கு. కడుపు నొప్పి ఇచ్చే విశ్వాసం ఒకటి அதனால ఉంది. எனக்கு வயிற்று வலி இருந்தாலும் கவலைப்படுறது கிடையாது. కాబట్టి నాకు కడుపున వచ్చినా இது ஒரு ஆண்டவரே இந்த விசுவாசிக்காய் தோத்திரம், ప్రభువా ఈ విశ్వాసి కొరకు స్తోత్రం, ஆண்டவரே இந்த விசுவாசிக்காய் தோத்திரம், ప్రభువా ఈ విశ్వాసి కొరకు స్తోత్రం, இந்த விசுவாசி స్తోత్రం. சபிக்கிறோமா விசுவாசினமோ? చూసారా? சபிக்கிறோமா? వాళ్ళని இல்ல శాపంలో இல்ல పెడతామా? இல்ல இல்ல లేదు కదా. அந்த வலியா இருக்கிறவன் தான் 1000 ரூபாய் தசமாக கொடுக்குறான். ఆ తలనొప్పోడే 1000 రూపాయలు నీకు దశం భాగం పెడుతున్నాడు. இந்த வயிற்று வலியா இருக்கிறவன் தான் 5000 ரூபாய் தசமாக தர்றான். ఆ కడుపు నొప్పోడే 5000 రూపాయలు దశం இந்த நெஞ்சு வலியா இருக்கிறவன் தான் 10000 தர்றான். ఈ గుండె నొప్పిగా ఉండాడే వాడే 10,000 ఇస్తున్నాడు నీకు. இப்ப விசுவாசி வேணான்னா நெஞ்சு வலி போயிடும், 10,000 போயிருமே. కాబట్టి నీకు విశ్వాసి వద్దంటే గుండె నొప్పి పోయేది అని ఎట్లా? இப்ப சொல்லுங்க, ఆలోచించండి. ஜெபம் பண்ணி அனுப்பிடலாமா? ప్రార్థన చేసి పంపించేద్దామా? எங்க அனுப்புறது? ఎక్కడికి పంపించేది? பரலோகம் அனுப்புனாலும் 10,000 நஷ்டம், చూడండి, పరలోకం పంపించినా 10,000 నష్టమే, சபையை விட்டு அனுப்புனாலும் 10,000 நஷ்டம். సంఘాన్ని విడిచిపెట్టి పంపించినా 10,000 నష్టమే. ஏசுநாதருக்கு 12க்கு 1 ஒரு யூதாசு கொடுத்து வச்சிருந்தார். చూడండి, యేసు ప్రభువుకు 12లో ఒకటే ఇస్కరియోతు యూదాని ఇచ్చి நம்ம పెట్టాడు. சபையில 120 பேர் இருந்தா 10 யூதாஸ் இருப்பான். కాబట్టి మన సంఘంలో 120 మంది ఉంటే 10 మంది అయినా ఖచ్చితంగా ఇస్కరియోతు యూదాలు ఉంటాడు. ఆమేన్ చెప్పరా? మీకు లేదనుకుంటా పాపం. ஏசுநாதராலேயே யூதாச மாத்த முடியல. యేసు ప్రభువే ఇస్కరియోతు యూదాను మార్చలేకపోయాడే. நீங்க நானும் மாத்த முடியுமா? నువ్వు నేను మార్చగలమా? அல்லேலூயா. హల్లెలూయా. அதனால எந்த விசுவாசி பிரச்சனை கொடுத்தாலும் அவனை பற்றி பேசாத. కాబట్టి ఏ విశ్వాసి సమస్యగా ఉన్నా ఆయన గురించి మాట్లాడకండి. பிரைஸ் தி லார்ட். ప్రైజ్ ది లార్డ్. நல்லா கவனிங்க, బాగా గమనించండి. உங்களுக்கு ஒரு காரியத்தை சொல்லி தரேன். మీకు ఒక కార్యం నేర్పిస్తాను. ஊழியத்துல வெற்றியா நடக்கணுமா? సంఘములో సేవలో విజయవంతంగా నడిపించబడాలా? ஊழியத்துல நீங்க வெற்றி உள்ளவங்க இருக்கணும்னா సేవలో జయకరంగా నడిపించబడాలంటే பவுல் சொல்றாரு பாருங்க, పౌలు అంటున్నాడు చూడండి, 2 கொரிந்தியர் 12:10 நான் பலவீனமா இருக்கும் போதே பலமுள்ளவனா இருக்கிறேன். చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యం. நான் பலவீனமுள்ளவனா இருக்கும் பொழுது பலமுள்ளவனா இருக்கிறேன். నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ஆகையால் కనుక கிறிஸ்துவ நிமித்தம் வரும் பலவீனங்கள், క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోను, கிறிஸ்துவ நிமித்தம் வரும் நிந்தைகள், క్రీస్తు నిమిత్తం కలుగు నిందలలోను, கிறிஸ்துவ நிமித்தம் வரும் நெருக்கங்கள், క్రీస్తు నిమిత్తం కలుగు ఇబ్బందులను, கிறிஸ்துவ நிமித்தம் வரும் துன்பங்கள், క్రీస్తు నిమిత్తం కలుగు கிறிஸ்துவ హింసలోను, நிமித்தம் வரும் இடுக்கண்கள், ఓ క్రీస్తు నిమిత్తం కలుగు ఉపద్రవములోను இவைகளில் நான் பிரியப்படுகிறேன். నేను సంతోషించుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరదాము. హల్లెలూయా. நீங்க எப்படி என்ன எடுத்துக்கிட்டாலும் எனக்கு பிரச்சனை இல்லை. నన్ను మీరు ఏం అర్థం చేసుకున్నా నాకు పర్వాలేదు, కానీ என்னை திரும்பி சகையை கூப்பிடவும் வேண்டாம். నన్ను మరలా పాస్టర్ సగి పిలవకపోయినా పర్వాలేదు. அருளே என்ன கூப்பிடுறது இல்லை. అర్లర్స్ పాస్టర్ గారే నన్ను పిలిచేది లేదు. ఇప్పుడు அடுத்து சகை இவங்க கூப்பிட மாட்டாங்க. இந்த ஆளை கூப்பிட்டு எதுக்குடா வம்பு? ఇంకా సగి కూడా పిలవడి, ఈయన పిలిస్తే ఏం రావు, సమస్యగా ఉందని. అప్పుడు ఇవ్వనిల్లయ్యా. இவருக்கு திருப்பதி பற்றி சொன்னாலும் பேசிக்கிட்டே இருக்கிறாரு. తిరుపతి గురించి చెప్తే మాట్లాడుతూనే ఉన్నాడు. என்னுடைய பார்வையில நீங்க பெரிய ஊழியக்காரரா தெரியுறீங்க. నిజంగానే నా దృష్టిలో మీరందరూ గొప్ప సేవకులుగా కనబడుతున్నారు. ఆమేన్. உங்களுக்கு மாத்திரம் கிருபை இல்லைன்னா நீங்க எப்பொழுதோ விழுந்து போயிருப்பீங்க. మీకు గాని ఆ దేవుని కృప లేకపోతే ఎప్పుడో పడిపోయి ఉంటారు. ఆమేన్ చెప్పరా? பவுல் சொல்றாரு, என்னை உண்மையுள்ளவன் என்று எண்ணி இந்த கனமான ஊழியத்திற்கு ஏற்படுத்தினபடினால் நான் அவரை ஸ்தோத்தரிக்கிறேன். పౌలు గారు అంటున్నాడు, ఈ ఘనమైన సేవ నన్ను నమ్మకస్తుడని ఎంచి ఇచ్చాడు కనుక ఈ సేవ చేస్తున్నాను అన్నాడు. நீங்க சொல்லலாம், మీరు అనొచ్చు, ரொம்ப కఠినமான இடத்துல இருக்கிறேன் பாஸ்டர். పాస్టర్ నేను చాలా కఠినమైన ఏరియాలో సేవ చేస్తున్నాను. எல்லாருக்கும் தெரிந்த ஒரு வேத பகுதி, మీ అందరికి తెలిసిన ఒక లేఖన భాగం அப்போஸ்தலர் நடவடிக்கைகள் అపోస్తలుల కార్యములు 28వ அதிகாரத்தை எடுத்துக்கங்க. 28వ అధ్యాయాన్ని తీసుకుందాం అందరూ. உங்களுக்கு எல்லாரும் உற்சாகப்படுத்துறதுக்காக ஆவியானவர் எனக்கு நினைப்பூட்டுறாரு. మిమ్మల్ని ఉత్సాహపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకు జ్ఞాపకం చేస్తున్నాడు. முதல் வசனத்துல మొదటి మాటలో அதாவது ஃபீனிக்ஸ் தீவுக்கு போக வேண்டியவங்க மெலிதா தீவுக்கு வந்துட்டாங்க. చూడండి, వారు ఒక ద్వీపంలోకి వెళ్లాల్సిన వారు మెలితైకి వచ్చేసారు. அந்த ஜனங்க எல்லாரும் ரொம்ப அன்பு பாராட்டினாங்க. ఆ జనులందరూ ఎక్కువగా ప్రేమ చూపించారు. பயங்கர குளிர்,
బాగా చలి, எல்லாரும் விறகு போட்டு நெருப்பு கொளுத்திக்கிட்டு இருக்கான். అందరూ బాగా కట్టెలు తీసుకొచ్చి ఏరి నిప్పులు బాగా రాజబెట్టారు. 14 நாட்கள் காற்று மழையில நனைஞ்சு வர்றானுங்க. 14 రోజులు వాళ్ళు బాగా నీళ్ళలో తడిచి గాలి వానకు తుఫానుకు తడిచి వచ్చారు. பவுல் ஒரு விறகு எடுத்து போடுறாரு. పౌలు ఒక కట్టె తీసి அதுல ஒரு விஷப்பூச்சி இருக்கு. అందులో ఒక పాము ఉంది. அவர் கையை கடிச்சிச்சு. ఆయన చేతిని பவுல் அதை కాటేసింది. பிடிச்చి పౌలు దాన్ని நெருப்புல పట్టి ఆ போட்டு నిప్పులో వేసేశాడు. எல்லாரும் பார்க்கறாங்க. అందరూ చూశారు. என்ன சொல்றான் பாருங்க. ఏం చెప్తున్నారు చూడండి. என்ன 4వ వచనం వాసిங்க. 4వ వాక్యం చదువుతాం. விஷப்பூச்சி அவனை கடித்த உடனே அந்த தீவார் என்ன சொல்றாங்களா? கொஞ்சம் சொல்லுங்க. அந்த தீவார் என்ன சொல்றாங்க? பவுலை பார்த்து என்ன சொல்றாங்க? கொலகாரன்றாங்க. వాస్తవంగా చెప్పాలంటే వీడు కూనికి వారువాడు అంటున్నారు. ఆయన్ని கொலகாரன், నరహంతకుడు అంటున్నారు. பவுல் காதல கேக்குது. పౌలు చెవులో పడింది. கவலைப்படலை, దిగులు పడలేదు. ஏன் அப்படி சொன்னாங்க தெரியுமா? ఎందుకు అలా చెప్పారు? அந்த விஷப்பூச்சி நீங்க போய் கூகுள்ல இல்ல விக்கிபீடியாவில் போய் பாருங்க. ఆ యొక్క విష పురుగును గురించి గూగుల్లో గానీ అక్కడ వెతికి చూడండి. ஸ்டடி பைபிள் இருந்தா போய் பாருங்க. స్టడీ బైబిల్ ఉంటే వెతికి చూడండి. அதுல என்ன சொல்லப்பட்டிருக்கு தெரியுமா? అక్కడ ఏం చెప్పబడుతుంది இந்த తెలుసా? விஷப்பூச்சி கடிச்சதுன்னா ఆ విష పురుగు కాటేసింది 20 நிமிஷம் 20 வினாடிகள்ல 20 నిమిషాల్లోనే உடம்பு முழுசு நீளமாயிரும். అది శరీరం అంతా బాగా లావెక్కిపోతుంది. உடம்பு முழுசும் நீளமாயிரும். శరీరం అంతా కూడా బాగా లావెక్కిపోయి அப்படியே நுர వాసిపోతుంది. தள்ளி అలాగే నురుగు కార్చుకొని கீழே விழுந்து కింద పడి செத்துருவாங்க. చనిపోతారట. 20 வினாடிகள் பார்க்கறாங்க. 20 నిమిషాలు చూశారు. 5వ వచనం వాసిங்க. 5వ వాక్యాన్ని చూడండి. அவன் அந்த பூச்சி தீயிலே உதறி போட்டு ஒரு தீங்கும் அடையாதிருந்தான். అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. அவனுக்கு வீக்கம் கண்டு அல்லது அவன் சடிதியாய் விழுந்து சாவான் என்று அவர்கள் பார்த்து கொண்டிருந்தார்கள். వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా పడి సచ్చునో అని కనిపెట్టుచుండ్రి. 20 వినాడి ఆచి, 20 నిమిషాలైంది. 30 వినాడి 30 నిమిషాలైంది. 60 వినాడి 60 నిమిషాలైంది. 2 నిమిషం ఆచి, 2 నిమిషాలు, 5 నిమిషం ఆచి, 5 నిమిషాలైంది. ஒரு சேதமும் அவனுக்கு வராததை అసలు கண்டபோது ఏ హాని కలగకపోవుట చూసి கொலைகாரன் என்று சொன்னவர்கள் చూడండి ఆయన ఆ హత్యలు చేసేవాడని வேறு சிந்தையாகி వేరే ఆలోచించి என்ன சொல்றாங்களா? ఏమంటున్నారు? ఇతడు ఒక దేవత అని చెప్పసాగారు. ఏమంటున్నారు? ஏங்க நீங்க ஊழியம் செய்யற இடத்துல அந்த ஊரார் என்ன சொல்றாங்க? விசுவாசிகள் இல்ல சொன்ன இது சொன்னது யாரு? ఇప్పుడు అక్కడ చెప్తున్నది విశ్వాసులా వేరే వాళ్ళ? இந்த பவுல முன்பின் தெரியாதவர்கள், పౌలు గారిని ముందు వెనకాల చూడని వాళ్ళు, அவனை முன்ன பின்ன பார்த்திராதவங்க, ముందు వెనకాల చూడని వాళ్ళు அவனை குறித்து என்ன சொல்றாங்க? ఆయన గురించి ఏమంటున్నారు சொல்லுங்களேன். చెప్పండి. சரி, உங்களை நீங்க ஊழியம் செய்யற இடத்துல இருக்கிற ஜனங்க உங்களை யாருன்னு சொல்றாங்க? మీరు ఏ ప్రాంతంలో సేవ చేస్తున్నారో ఆ ప్రాంత ప్రజలు మీకు ఏం పేరు పెట్టారు, మేము ఏమని పిలుస్తున్నారు? அதுக்கு பிறகு என்ன நடக்குது பாருங்க. అటు తర్వాత ఏం జరుగుతుందో அந்த చూడండి. ஊரின் முதலாளியாகி புபிலியுனுடைய தகப்பன் పొంప్లియాను ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. அந்த ஊருடைய அந்த தீவினுடைய முதலாளி இவங்க கூப்பிடுறான். ఇప్పుడు ఆ ద్వీపం యొక్క ముఖ్యుడు పిలుస్తున్నాడు వీళ్ళని. ஏன்னா ఎందుకంటే சரித்திரத்துல ஒருத்தன் கூட அந்த பூச்சி கடிச்சு சாகாம இருந்தது இல்ல. చూడండి, చరిత్రలో ఆ జంతువు లేకపోతే ఆ పురుగు కాటేసిన వాళ్ళు చచ్చి బతికిన వాళ్ళు ఎవరు లేరు. இந்த செய்தி தீவு முழுவதும் போகுது. ఆ యొక్క ద్వీపం అంతా ప్రాకింది ఈ వార్త. அந்த முதலாளி கூப்பிடுறான், வர சொல்லி. వెంటనే ఆ ముఖ్యుడు పిలుస్తున్నాడు. யாரோ ஒரு கூட்டம் வந்திருக்குதாமே, ఎవరో ఒక గుంపు వచ్చారు, వర சொல்லி, వాళ్ళని పిలువు, அவங்களுக்கு நான் விருந்து கொடுக்க போறேன். వాళ్ళకి నేను విందు ఇవ్వాలి. విందుకు పోறாங்க, వాళ్ళు వెళ్ళారు, சாப்பிடுறாங்க, భోంచేస్తున్నారు. எல்லாத்தையும் முடிச்சு 3 நாள் கவனிக்கிறான். తర్వాత 3 రోజులు గమనించారు. அங்க இருக்கும்போது అక్కడ ఉన్నప్పుడు அவங்க தகப்பன் వాళ్ళ తండ్రి జ్వరத்தினாலும் రక్తభేదినాலும் வருத்தப்பட்டார். చూడండి, ఆ పొంప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొనెను. அப்பலாம் இவ்வளவு வைத்தியம் கிடையாது. అప్పుడు అంత వైద్యం లేదు. రక్తభేదిயான సావుதான். రక్తభేదులైతే సచ్చి తీరాల్సిందే. மகா அலெக்சாண்டர் ஜுரத்துல தான் செத்து போனான். చూడండి, మహా అలెగ్జాండర్ జ్వరం వచ్చే చచ్చిపోయాడు. యేసు பிறப்பதற்கு முன்பு జ్వరத்துக்கு மருந்து கிடையாது. చూడండి, యేసు పుట్టడానికి ముందు జ్వరానికి జ్వరం వస్తే సాగ వేண்டிయதான். జ్వరం వస్తే చనిపోవాల్సిందే. రక్తభేది வந்தா సాగ వేண்டிయதான். రక్తభేదులైతే చనిపోవాల్సిందే. தகப்பனுக்கு வந்துருச்சு. అయితే తండ్రికి వచ్చింది. వెంటనే పౌలు వెళ్ళి ஜெபம் பண்றாரு, ప్రార్థన చేస్తున్నాడు. ஜெபம் பண்ண உடனே ప్రార్థన చేసిన వెంటనే పౌలు அவனிடத்துக்கு போய் ஜெபம் பண்ணி పౌలు ఆయన దగ్గర அவன் மேல் கைகளை வைத்து ఆయన దగ్గర அவனை குணமாக்கினான். ఆయనను స్వస్థపరచాడు.
இது நடந்த பின்பு ఇది జరిగిన తర్వాత தீவிலே இருந்த மற்ற வியாதிக்காரர் வந்து குணமாக்கப்பட்டார்கள். ఆ ద్వీపంలో ఉన్న వాసులు చాలా మంది వచ్చి బాగయ్యారు. இப்ப பாருங்க, ఇప్పుడు చూడండి, எங்களுக்கு அநேக மரியாதை கிடைத்தது. చూడండి అక్కడ వారికి చూడండి எங்களுக்கு అనేక అనేక మర్యాద సత్కార్యములతో చేసి, మమ్మల్ని మర్యాద చేసి நாங்கள் கப்பல் ஏறி போகிற பொழுது మేము ఓడకి వెళ్ళినప్పుడు எங்களுக்கு தேவையானவைகளை கொடுத்தார்கள். మాకు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచిరి. గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా కొంచెం బిగ్గరగా చప్పట్లు కొట్టొచ్చు కదా సార్, కొంచెం నిద్రపోకుండా ఉంటారు మీరు. அவரோடு ஊழியம் செய்வதற்கு, ఆయనతో సేవ చేయడం, நீங்கள் என்னிலும் మీరు నాలో, என் வார்த்தைகள் உன்னிலும் నా మాట நிலைத்திருந்தால், మీలోనూ ఉన్న ఎడల ஆண்டவர் கடைசி ஜெபம் கெத்செமனே தோட்டத்துல பண்றாரு. చివరి ప్రార్థన பிதாவே, చేస్తున్నాడు. பிதாவே, நீர் என்னிலும் మీరు నాలోను, எனக்கு தந்தவர்கள் నాకిచ్చిన వారు எனக்குள்ளேயும், నాలోను, நான் அவர்களுக்குள்ளேயும் నేను వారిలోను இருக்கிறேன். ఉన్నాము. நீர் என்னை உலகத்தில் அனுப்பினது போல నీవు నన్ను ఈ లోకానికి நான் ఇవరனை పంపించావు. உலகத்தில் నేను அனுப்புகிறேன். వీరిని లోకానికి நான் పంపిస్తాను. உலகத்தான் அல்லாதது போல నేను లోకస్తుని அவர்கள் உலகத்தார் அல்ல. వారు లోకస్తులు. பிதாவே, తండ్రి, நீர் என்னை మహిమపడినది போல మీరు నన్ను మహిమపరచినట్టు எனக்கு தந்தவர்களையும் మహిమపడుతూ నాకు ఇచ్చిన వారిని కూడా మీరు మహిమపరచండి అన్నాడు. మోషే అంటున్నాడు, మోషే, మోషే உம்முடைய மகிமை எங்களோடு வராவிட்டால், నీ మహిమ మాతో நீர் రాని எங்களோடு வராவிட்டால் మీరు మాతో రాని ఎడల நாங்கள் போக மாட்டோம். మేము బయలుదేరి వెళ్ళము. அல்லேலூயா. அல்லேலூயா. யாத்திராகமம் 33:18 சொல்லுகிறது, தேவரீர் இந்த ஜனங்கள் காணும்படி உம்முடைய மகிமை எங்களுக்கு விளங்க பண்ணும். చూడండి, నిర్గమకాండం 33:12 అంటున్నది, యా ఈ జనులు చూసేటట్టు నీ మంచితనాన్ని వీళ్ళకి చూపించేయి అన్నాడు. அல்லேலூயா. హల్లెలూయా. టైం முடிஞ்சிருச்சு. సమయం అయిపోయింది. நான் ஒரு నాకు అక్కర్లేదు అన్నాడు. యేసు எனக்கு పోదు. నాకు యేసు చాలు అన్నాడు. యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, అలంబువల్లా నా తబనయందా నీ చిత్తం చేయుటయే, అలంబువల్లా నా తబనయందా నీ చిత్తం చేయుటయే, యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా, నీ కోసం జీవిస్తున్నా, నిన్నునే ప్రేమిస్తున్నా, నీ కోసం జీవిస్తున్నా, నిన్నునే ప్రేమిస్తున్నా, బలి అయి రక్షించుతివా, బలి అయి రక్షించుతివా, పరలోకం తెరచితివా, పరలోకం తెరచితివా, యజమానుడా ఆ యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా, జీవించి దినములందా ఉరికి పని చేసదే, జీవించి దినములందా ఉరికి పని చేసదే, పిలిచావు నీ సేవకై, నన్ను పిలిచావు నీ సేవకై, కానీ మరచేతనా, కానీ మరచేతనా, యజమానుడా నా యేసు రాజుడా, యజమానుడా నా యేసు రాజుడా,
చూసేదా మాది తప్పించేను మాది తప్పించేను యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా నా యేసు రాజుడా అలగులల్లా మతబనల్లా నీ చిత్తం చేయుటయే అలగులల్లా మతబనల్లా నీ చిత్తం చేయుటయే యజమానుడా యజమానుడా నా యేసు రాజుడా నా దేశమందరినీ పరిపాలించుమయా నా దేశమందరినీ పరిపాలించుమయా పేదరికం తొలగాలి పేదరికం తొలగాలి అరాచకం ఆగాలి అరాచకం ఆగాలి యజమానుడా నా యేసు రాజుడా యజమానుడా నా యేసు రాజుడా పరజుడా నభవనయుడా నీ చిత్తం చేయుటయే పరజుడా నభవనయుడా నీ చిత్తం చేయుటయే యజమానుడా నా యేసు రాజుడా പരിശുദ്ധാത്മദേവൻ ബലമായി ക്രിയ ചെയ്യുന്ന నా ఆవిలో నా ఉన్నది ఇక్కడ బలముగా క్రియ జరిగిస్తున్నది నా ఆత్మలో సేవకులారా ஆண்டவர் சரோடு இடைப்பட்டுக் கொண்டிருக்கிறார் ప్రభు అందరితో మాట్లాడుతూ ఉన్నాడు இயேசு எனக்குள் இருக்கிறார் ఎంతో మంది యేసు నాలో ఉన్నాడు இயேசு எங்கள் சபையில் இருக்கிறார் యేసు నా సంఘములో ఉన్నాడు இயேசு என் ஊழியத்தில் இருக்கிறார் యేసు నా సేవలో ఉన్నాడు என்பதை நிரூபிப்பதற்கு అని నిరూపించడానికి எத்தனை பேர் ஆயத்தமாயிருக்கிறார் ఎంత మంది ఈ రోజు సిద్ధంగా ఉన్నారు ஆயத்தமாக ఎంత మంది ఈ రోజు సిద్ధంగా ఉన్నారు இதுவரை காலங்களை கழித்து விட்டோம் ఇంతకాలంగా కాలాలు గతించిపోయాయి வறுமையினாலே దారిద్ర్యము చేత కష్టத்தினாலே కష్టముల చేత నిందైనాலே నిందల చేత అవమానముల చేత வாய்ப்புகளை இழந்து விட்டோம் అనేక అవకాశాలు పోగొట్టుకున్నాం இன்றைக்கு ஆண்டவர் உங்களுக்கு வாய்ப்பை புதுப்பிக்கிறார் ఈ రోజు మీ జీవితంలో మంచి అవకాశం ఇస్తున్నాడు இயேசுவை நிரூபிக்கும்படியான வேலை வந்தது యేసుని మనము రుజువు పరిచే కాలం వచ్చింది எத்தனை பேர் ஆயத்தமா இருக்கிறோம் ఎంతమంది ఈ రోజు ஆயத்தமா இருக்கிறோம் ఈ రోజు ఎంతమంది సంసిద్ధంగా ఉన్నారు நான் నేను இன்று முதல் ఈ రోజు మొదలు அந்த வாய்ப்பை பயன்படுத்திக் ఆ கொள்ளுங்கள் అవకాశాన్ని இயேசு என்னோடு இருக்கிறார் యేసు నాతో இயேசு ఉన్నాడు இன்று உயிரோடு இருக்கிறார் యేసు ఇంకా సజీవుడు நான் நிரூபிக்க போகிறேன் నేను నిరూపించబోతున్నాను என்று சொல்லுகிறவர்கள் అని చెప్పేవారు இருக்கிற இடத்துல அப்படியே எழுந்து நில்லுங்க దయచేసి లేచి ఉన్న ఉడతాగా స్థలంలో నేను నిలబడండి మీ కొరకే నేను ప్రార్థించబోతున్నాను దయచేసి యేసు నాలో ఉన్నాడు అని నిరూపించాలనుకున్నవారు రుజువు చూపించబోతున్నాను అనుకున్నవారు మంచి తీర్మానముతో எங்கள் பரலோக பிதாவே మా పరలోకమందున్న మా పరమ తండ్రి எழுமி நிற்கிற நம்முடைய ஊழியர்களுக்கு ஸ்தோத்திரம் లేచి నిలబడుతున్న ప్రతి దైవజనుల కొరకై స్తోత్రం தகப்பனே నా తండ్రి இந்த பிள்ளைகளை నీ పిల్లలను நீர் பயன்படுத்தும் మీరు
బలముగా వాడుకొనండి. நீர் உயிரோடு இருக்கிறீர் என்பதும், మీరు సజీవుడుగా நீர் ఉన్నావు, சாவாமையுள்ளவர் என்பதையும், నీవు సజీవుడవని, நீர் இருக்கிறவராகவே இருக்கிறீர் என்பதையும், నువ్వు ఉన్నవాడుగానే ఉన్నావని, நீர் சர்வ வல்லவராய் இருக்கிறீர் என்பதையும், నువ్వు సర్వశక్తిమంతుడవై ఉన్నావని இவர்கள் மூலமாய் వీరి ద్వారా நீர் நிரூபிக்கப்படி ஜெபிக்கிறோம். నిరూపించేటట్టు వీళ్ళు వాడుకోనండి. இவர்களை எடுத்து பயன்படுத்தும். వీళ్ళు బలముగా వాడుకొని ஆசீர்வதி. ఆశీర్వది. இயேசுவின் நாமத்தில் பிதாவே. యేసు నామమున పరమ తండ్రి. ఆమేన్.